చెల్లించెదా ప్రభువునకే. నీ పాప బంధములో నుండా హృదయామ శాంతితో నిండే. నీ పాప బంధములో నుండా హృదయామ శాంతితో నిండే. నా పాపముక్కునగా కడిగేను రక్తములో. నా పాపముక్కునగా కడిగేను రక్తములో. శాంతి ఆనందముతో నన్ను నింపెన్. శాంతి ఆనందముతో నన్ను నింపెన్. పూర్ణ హృదయ ప్రభు యొక్క గొప్ప ప్రేమన్ వర్ణింపజాలను నేను. ప్రభు యొక్క గొప్ప ప్రేమన్ పాపిని నన్ను ప్రేమించెన్. మరువాలే నా ప్రేమను. పాపిని నన్ను ప్రేమించెన్. మరువాలే నా ప్రేమను. ప్రశంసలను పాడేద ప్రభునకే. ప్రశంసలను పాడేద ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. మిథ్యారాజము నన్ను చేర్చా నిత్య నిబంధన చేసే. రాజ్యము నన్ను చేర్చా నిత్య నిబంధన చేసే. సుఖ దుఃఖములైనా ముగింపు నాదు పరుగున్. సుఖ దుఃఖములందైనా ముగింపు నాదు పరుగున్. స్థిరముగనుందు పరమును చేరు వరకు. స్థిరముగనుందు పరమును చేరు వరకు. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. పాట సంఖ్య 200. శామిల్. పాట సంఖ్య 234. పాట సంఖ్య 234 కొత్త దాంట్లో. పాత దాంట్లో 232. నాదు ప్రాణమా నాదు ప్రాణమా దేవుని క్రియలను మరువకుమా. పాట సంఖ్య 234, 232.
ప్రాణమా నాదు ప్రాణమా దేవుని క్రియల్ మరువకుమా ఆయన చేసినదే మరువకుమా ఆయన చేసినదే మరువకుమా వేతుడావై నాశనంబౌ నిన్ను రక్షించి వేతుడావై నాశనంబౌ నిన్ను రక్షించి మోక్ష నగరు చేర్చెను తనదు ప్రాణమిచ్చెను మోక్ష నగరు చేర్చెను తనదు ప్రాణమిచ్చెనే ఓ నా మనసా ఎంతటి ప్రేమ ఓ నా మనసా ఎంతటి ప్రేమ దేవుని క్రియల్ మరువకుమా నీ దేవుని క్రియల్ మరువకుమా ఆయన చేసినదే మరువకుమా ఆయన చేసినదే మరువకుమా ప్రియులు లేక బ్రహ్మసి నీవు కరుణవైనప్పుడు ప్రియులు లేక బ్రహ్మసి నీవు కరుణవైనప్పుడు ప్రియుడేసు నిన్ను చేరి సంతసంబిడెనే ప్రియుడేసు నిన్ను చేరి సంతసంబిడెనే సమర్పించు సర్వము తనకే సమర్పించు సర్వము తనకే దేవుని క్రియల్ మరువకుమా నీ దేవుని క్రియల్ మరువకుమా ఆయన చేసినదే మరువకుమా ఆయన చేసినదే మరువకుమా రక్షణాలంకార వస్త్రము జీవహారము రక్షణాలంకార వస్త్రము జీవహారము శాంతి సమాధానము నీతి నీకు నీచేనే శాంతి సమాధానము నీతి నీకు నీచేనే ప్రేమ పరిమళ స్తుతులను పాడి ప్రేమ పరిమళ స్తుతులను పాడి దేవుని క్రియల్ మరువకుమా నీ దేవుని క్రియల్ మరువకుమా ఆయన చేసినదే మరువకుమా ఆయన చేసినదే మరువకుమా గెత్సేమనేలో కాచెనేసు రక్త చెమటలను గెత్సేమనేలో కాచెనేసు రక్త
చెమటలను వేదనాతో విజ్ఞాపనము నీ కొరకు చేసిన్ వేదనాతో విజ్ఞాపనము నీ కొరకు చేసెన్ విను మా మనసా ఏడ్చెను నీకై విను మా మనసా ఏడ్చెను నీకై దేవుని క్రియల్ మరువకుమా దేవుని క్రియల్ మరువకుమా ఆయన చేసినది మరువకుమా ఆయన చేసినది మరువకుమా వచ్చేదనని నా కాలమాయే తామసం వేళ వచ్చేదనని నా కాలమాయే తామసం వేళ ప్రభు నిరాక బూరధ్వనించు కాలమేపుడో ప్రభు నిరాక బూరధ్వనించు కాలమేపుడో ఆశతో ప్రభుని రాకన కోరి ఆశతో ప్రభుని రాకన కోరి దేవుని క్రియల్ మరువకుమా దేవుని క్రియల్ మరువకుమా ఆయన చేసినది మరువకుమా ఆయన చేసినది మరువకుమా నాదు ప్రాణమా నాదు ప్రాణమా దేవుని క్రియల్ మరువకుమా ఆయన చేసినది మరువకుమా ఆయన చేసినది మరువకుమా ఇంకొక పాట పాడతాం. ఇంకొక పాట తర్వాత మనము దేవుని సాక్ష్యము మరి దాని తర్వాత అన్నకి అనుభవాలు మనతో పంచుకుంటారు. పాట సంఖ్య 92 పాడబడింది. 92 పాట సంఖ్య. మరొక సంఖ్య 90. యెహోవా మహోన్నతుడ మహిమయు నీదే, యెహమందు రక్షక మహిమంచి దాత.
మహోన్నతుడా మహిమయు నీదే యెహోవా మహోన్నతుడా మహిమయు నీదే ఇహమందు రక్షక మహిమంచిదాతవు ఇహమందు రక్షక మహిమంచిదాతవు యెహోవా మహోన్నతుడా పాలకుడవు పరమందు ఏలికవు ఎల్లారికి పాలకుడవు పరమందు ఏలికవు ఎల్లారికి చాలినట్టి ప్రాధానుందా సకల అధికారులకును చాలినట్టి ప్రాధానుందా సకల అధికారులకును రాజుల రాజు ప్రభువుల ప్రభు రాజుల రాజు ప్రభువుల ప్రభు ధర పరలోకమునకు దేవుడవు నీవే ధర పరలోకమునకు దేవుడవు నీవే ధన్యుండ నీకే ఘన మహిమ మహిమా ధన్యుండ నీకే ఘనమైన మహిమా యెహోవా మహోన్నతుడా నీదే యెహోవా మహోన్నతుడా మహిమయు నీదే ఇహమందు రక్షక మహిమంచిదాతవు ఇహమందు రక్షక మహిమంచిదాతవు యెహోవా మహోన్నతుడా పరమును విడచితివి ధరకే తెంచితివి పరమును విడచితివి ధరకే తెంచితివి ప్రాణమీవు బలిగా నిచ్చి మమ్మును రక్షించితివి ప్రాణమీవు బలిగా నిచ్చి మమ్మును రక్షించితివి తిరిగి లేచి మాకు కరుణ జీవమిచ్చితివి తిరిగి లేచి మాకు కరుణ జీవమిచ్చితివి విరివగు నీ ప్రేమ నరులపై చూపితివి విరివగు నీ ప్రేమ నరులపై చూపితివి ధరణి ఘనతాయాన్ని చరణముల పాడుదము ధరణి ఘనతాయాన్ని చరణముల పాడుదము యెహోవా మహోన్నతుడా మహిమయు నీదే యెహోవా మహిమయు నీదే ఇహమందు రక్షక మహిమంచిదాతవు ఇహమందు రక్షక మహిమంచిదాతవు యెహోవా మహోన్నతుడా సంగమందు మహిమా నీకే సకల యుగములకు సంగమందు మహిమా నీకే సకల యుగములకు యుగమందు ప్రతి జీవి యెహోవా నీయను యుగమందు ప్రతి జీవి యెహోవా నీయను జగమంతటికి నీవు నిజమైన ప్రభుడవు జగమంతటికి నీవు నిజమైన ప్రభుడవు ఆది అంతమై నీవు అల్లారారుచున్నావు ఆది అంతమై నీవు అల్లారారుచున్నావు యుగ యుగములకు ఘన మహిమ కలుగును యుగ యుగములకు ఘన మహిమ కలుగును యెహోవా మహోన్నతుడా మహిమయు నీదే యెహోవా మహోన్నతుడా మహిమయు నీదే ఇహ
మందు రక్షక మహిమంచి దాతవు ఇహ మందు రక్షక మహిమంచి దాతవు యెహోవా మహోన్నతుడా. ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పాసనకు వస్తుంటున్నాం. ఎంతో నమ్మదగిన దేవుడు, ఆకాశ మహాకాశంలో పట్టజాలని మెట్టుకు సత్యవంతుడైన అద్వితీయ మహిమ కలిగినటువంటి మహత్యం కలిగినటువంటి మెట్టుకు దేవుడు అయినందుకై మీకు వందనం చెల్లించడం స్థిస్తుంటున్నాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ దీవెనకరమైన సమయాన్ని 42వ వార్షికోత్సవ కూడికలుగా మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన దానికి వందనం చెల్లిస్తుంటున్నాము. ఈ యొక్క వార్షిక కూడికలను అనుసరించి ప్రభా మెటుకు ఆయా స్థలంలో ఉన్నటువంటి పరిశుద్ధులు ప్రభా మీ జత్మని వారు ఇట్లు మేమందరము కలిసి ఈ విధంగా కలుసుకుంటకు మీ సన్నిధిలో ఆనందించుటకు ఇట్లు పరిశుద్ధుల సహవాసంలో మీరు ఎంతో ఉన్నతుడుగా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకుంటున్నటువంటి విధానం అంతటికీ కూడా మీకు వందనం చెల్లిస్తుంటున్నాము. అట్లు మా సహవాసమును ఉదయం నుంచి నిన్న రాత్రి నుంచి ఈ దినం వరకు ఈ గడియ వరకును ప్రభా మెటుకు ఎంతో ఆనందమయంగా మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకే ఉంచినందుకే మీకు వందనం చెల్లిస్తుంటున్నాము. మమ్మల్ని ఆనందింపజేస్తూ ప్రవేశింపజేస్తున్నటువంటి విధానంకే కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాము. ఏర్పాటును గురించినటువంటి కొన్ని విషయములను మీరు మాకు బయలుపరిచి బోధిస్తూ వచ్చిన విధానంకే మీకు వందనం చెల్లిస్తుంటున్నాము. ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, అట్లు నిన్న రాత్రి పుష్పరాజులను, ఉదయకాల సమయంలో జయరాజనను, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ దాసుడు పౌలును కూడా మా మధ్యలో బలమైన పాత్రలుగా మీరు వాడుకున్న విధానానికి వందనం చెల్లిస్తూ మీ దాస్తుని పౌలును బలపరిచి వాడుకునవలసిందిగా వేడుకుంటా ఉన్నాం. మీ దాస్తుని యొక్క మెటుకు సాక్ష్యము ప్రేంగల తండ్రి, మెటుకు ఇక్కడ కూర్చున్నటువంటి వారి జీవితంలో మెటుకు రేవా ప్రభావము చూపినట్లుగా మీరు సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాము. ఆన్లైన్లో ఎవరైతే ఈ యొక్క సాక్ష్యమును వింటున్నారు వారు కూడా ఒప్పించబడిన వారు గుండు కొరకాయ మీరు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాము. అట్లు మీ ఆ దాసుని సంపూర్ణంగా శిలచాటు మరుపరుస్తురండి, మీ ఆత్మతో నింపుతూ రండి. మీ నోటు బురగా ప్రభా ఈ సమయంలో వాడుకుని మీరే మహిమ కార్యమును మెంటుకు జరిగించుకుని మీరు మహిమ పొందవలసింది వేడుకుంటున్నాం. చేరొచ్చిన మా ప్రియులు బట్టి మేము స్థిస్తూ ఈ సమయం అంతటి కొరకైనటువంటి సంపూర్ణమైన అధికారమునకు ఆధిపత్యమునకు మేము ఒప్పుకుంటూ ప్రభా అప్పచెప్పుకుంటూ మెటుకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన కృపలో ఈ మధ్యాహ్న కాల సమయంలో వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో లేఖనం సెలవిచ్చినట్లు మెట్టుకు నీ మాట ఎంతో బలమైనది, శక్తి కలిగినటువంటిది. మెట్టుకు మొండి హృదయాలు, కఠిన హృదయాలు, మెట్టుకు చెక్కుముక్కి రాతి వంటి హృదయాలు బ్రెంగల తండ్రి ఈ సాక్ష్యం ద్వారా ఒప్పించబట్టుకు మీరు సహాయం చేయవలసిన వేడుకుంటా ఉన్నాము. మెట్టుకు దుఃఖకరమైన వేదనకరమైన గాయములతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని కూడా మీ దాసం సాక్ష్యం ద్వారా ఆదరించి ధైర్యపరచవలసిన వేడుకుంటా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ఈ ప్రాక్టికల్ టాక్ ఎంతో ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, ప్రయోజనకరంగా అందరికీ మెట్టుకు నీ జత్మని వారికి ఆశీర్వాదకరంగా ఉంచమని వేడుకుంటూ క్రీస్తు యేసు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మీ దాసుని మీ కృపగలాసములకు అప్పేపుకుంటూ ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మరి నేను అనుకోలేదు ఇట్లా సాక్ష్యం కొంచెం వాక్యం చెప్తానని అనుకోలేదు. ప్రభు మరి దుప్పట నా మీద పడింది. సరే, ఒక వాక్యం చదువుకుందాం. 2 మాటలు చదువుకొని అట్లా కొంత సాక్ష్యాన్ని కొంత వాక్యము అట్లా మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో యోహాను సువార్త 5వ అధ్యాయము 36
6వ వచనం అందరం చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 36, పేజీ నంబర్ 85, కొత్త నిబంధనలో పేజీ నెంబర్ 85. 5 ఎన్నో వచనం? అందరూ అంటే మన స్వాధీనంలో ఉన్నామా లేదు? తిన్నాం కదా, తిన్న తర్వాత కొంత ఏమొచ్చింది, అందుకని మనం స్వాధీనంలోకి వచ్చామా లేదని దానికి అడిగాను అనమాట. యోహాను సువార్త 5:36 అందరూ చదువుదాం. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమని, తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడు, నేను చేస్తున్నవి ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడు, నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నవి, నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చిన. ఇంకొక మాట కూడా చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం, అది సాక్ష్యం. 24వ అధ్యాయము ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నో వచనం అంటే 22వ వచనం. యోహాను సువార్త 24:22. ఆ దినమున తక్కువ చేయబడకపోయినడలా ఏ శరీరం తప్పించుకున్నాను, ఏర్పరచబడిన వారు నిమిత్తము ఆ దినము తక్కువ చేయబడి. చదవండి. ఎన్నో వచనం? 24వ వచనం ప్రాముఖ్యమైనది. 24వ వచనం అదే చదువుతుంది, అందరూ చదువుతాం. 24వ వచనం. 24 ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతము మోసపరచుటకే గొప్ప సూచక్రియలను మహత్కార్యములను. ఈ 2 మాటలు కొన్ని క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, నీకు వందనాలు ప్రభా. యోగ్యుని, అపాత్రుని, ఎన్నికలేంటి వాడిని, నీచుని, లోకములో పాపము, శాపము, నరకము, దైవోగ్రతకు పాత్రుని నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నావు, రక్షించావు, విమోచించావు, భూలోకములో నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నావు. నీకు వందనాలు ప్రభా. నీ రక్తం, ఆ కలవరి శిలువ మరణం, ఆ మేకులు, ఆ శీలలు, ఆ భయంకరమైన శిక్ష ఈనాడు నాకు ప్రభా ఏర్పాటు చేసుకోవటానికై దేవా తండ్రి కృప చూపుతూ వచ్చావు. అందరి బట్టి వందనాలు ప్రభా. హెబ్రోన్లో నువ్వు అనుగ్రహిస్తూ వచ్చిన ప్రభా తండ్రి, మరి ఈ ప్రభా తండ్రి ఆయన కోడికలను బట్టి నీకు వందనాలు. ఎంతో సంవత్సరం ప్రభా నువ్వు కృప చూపుతూ వస్తున్నావు. నిజంగా తండ్రి సంఘము పరిచర్య ప్రభా తండ్రి ఆయా రీతులుగా కాపాడి భద్రపరిచి సంవత్సరం మీరు అనుగ్రహిస్తూ వస్తున్న సంవత్సరాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సంవత్సరం కూడా ఈ రీతిగా నిన్నటి దినం ఈ దినం ప్రభా తండ్రి మీ పరిచర్య జరిగిస్తూ వచ్చారు. నిన్న పుష్పరాజన్న, ఈ దినం ప్రభా తండ్రి మన దాసుడు జయరాజన్న, మరి అయోగ్యునైన అల్పుడైన నాకు కూడా కొద్ది ప్రభా తండ్రి సాక్ష్యం కొంచెం వాక్యం కొరకే ఇచ్చిన ఈ భాగ్యాన్ని పట్టుకొని నీకు వందనాలు నాయనా. మీరే సహాయం చేయండి. వచ్చిన బిడ్డలకి లైవ్లో ఉంటున్న వారికి కూడా జ్ఞాపం చేసుకో ప్రభా తండ్రి. కృప చూపమని, నన్ను బలపరచమని నీ కృపకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నా పేరు చాలామందికి తెలుసు. నా పేరు పౌలు, నన్ను పాలు అంటారు. అయితే నేను మరి పత్తిపాడులో సేవ చేస్తున్నాను. ఎక్కడ? పత్తిపాడులో సేవ చేస్తున్నాను. మరి నా సాక్ష్యము చాలా పెద్దదే, కానీ మిమ్మల్ని ఇసికించను. మీ సమయాన్ని నేను దొంగిలించాను. క్లుప్తంగానే చెప్తా. చాలా పెద్ద సాక్ష్యమే, కానీ మిమ్మల్ని ఇసికించను. ఎక్కువే కానీ చాలా క్లుప్తంగా చెప్తా. నేను కూడా నామకార్థ క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. మా అమ్మగారి పేరు ఇప్పుడు సలోమి, ఆయన పేరు ఏం పేరంటే ముత్తమ్మ. మా నాన్నగారి పేరు భిక్షం, ఆయన పేరు ఇప్పుడు కృపావరం. అంతకుముందు భిక్షం. మా అమ్మ మా నాన్నకి 2 పిల్లలు. నేను అంటే మగబిడ్డ నేను, తర్వాత మా చెల్లి. మీ ఇద్దరమే. మా అమ్మకి అంటే మా నాన్న మమ్మకి 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి ఏమో నేను, అమ్మాయి ఏమో మేరీ అని. ఆ అమ్మాయి కూడా సేవలో ఉంది. ఇప్పుడు కందుకూరులో సేవ చేస్తున్నారు. మా చెల్లి భర్త పేరు క్రీస్తు దాస్. వాళ్ళు ఇప్పుడు కందుకూరులో సేవ చేస్తున్నారు. నేను ప్రస్తుతానికి పత్తిపాడులో సేవ చేస్తున్నా కుటుంబంతో. నేను, మా భార్య పేరేమో రూతు, ఆమె ఇక్కడికే వచ్చింది. నాకు 2 పిల్లలు ఆడపిల్లలే. పెద్ద పాప పేరు ఎస్తేర్ రాణి,
చిన్న పాప పేరు పరిమిళ. పెద్ద పాపకి మ్యారేజ్ అయింది, చిన్న పాపకు కూడా మ్యారేజ్ అయింది. పెద్ద పాపకు కూడా మ్యారేజ్ అయింది, దేవుని కృపను బట్టి. మరి ఎన్టీపీసీలో జాబ్ అబ్బాయి కర్ణాటకలో ఉంటాడు. చిన్న పాప కూడా మ్యారేజ్ అయింది. వాళ్ళు జోలకళ్ళు, అతనేమో మరి ఇప్పుడు ఇది వచ్చింది కదా, అదేంటి సచివాలయం, ఇంజనీర్ అసిస్టెంట్ ఇట్లా పెళ్ళిళ్ళని బాగా. అయితే నేను ఫస్ట్ యేసు ప్రభుని నమ్ముకోలే. 10th టు ఇంటర్మీడియట్ మా ఊర్లోనే హై స్కూల్ అనేది. అక్కడ చదువుకుంటూ చాలా భయభక్తులతో పెరిగాను. మా అమ్మ భక్సింగ్ గారు అంటే వయసులో నుండే దేవుని నమ్ముకుంది. ఆమెకు సినిమాలు నాటకాలు ఏమీ తెలియదు, అసలు ఏమీ తెలియదు, దేనికి పోయేది కాదు. మంచి వయసులోనే ప్రభు నమ్ముకుంది. దేవుని మందిరానికి వెళ్ళేది. మా ఊరు ఊటుకూరు, క్రోసూరు మండలం ఊటుకూరు నుంచి క్రోసూరికి 7 కిలోమీటర్లు ఉంటుంది. 7 కిలోమీటర్లు ఇక్కడ నుంచి క్రోసూరికి మందిరానికి వెళుతూ ఉండేవాళ్ళు. అప్పుడు యేసు ప్రభువును నమ్ముకుంది మా అమ్మ. ఊటుకూరు నుంచి క్రోసూరు మందిరానికి వెళ్ళేవారు. వెళుతున్న సందర్భంలో మా అమ్మకి పిల్లలు లేరు, పిల్లలు పుట్టల. చాలా సంవత్సరాలకి పిల్లలు పుట్టకపోతే అందరూ అనుకునేవాళ్ళు ఈమెకు పిల్లలు పుట్టరు, గొడ్రాలు, పల్లెటూళ్ళు అంటారు కదా గొడ్రాలు అని అంటున్నారంట. ఆ మాటతో సరిపెట్ల. మమ్మల్ని మేనమామ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇద్దరు అంటే 2 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. 2 పిల్లలు ఉన్నారు ఆయనకి. మొదటి పెళ్లి చేసుకున్నాడు, పిల్ల ఉంది, పిల్లలు పుట్ల. రెండో పెళ్లి చేసుకున్నాడు, పిల్ల ఉంది, పిల్లలు పుట్ల. వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టలేదు కనుక ఈమెకి కూడా మేనమాంసాలు వచ్చింది అంటున్నారంట. అంటుంటే ఏమేం చేస్తాంటే మందిరానికి వెళ్తాం కదా, మందిరానికి వెళ్తా ఏం చేయక అర్థం కాక ప్రార్థన చేసుకుంటూ ప్రభా ఒక కుమారుని ఇస్తే మాత్రం నీ సేవకి ఇస్తానయ్యా అనుకుంటుందంట. అయినా కానీ ఈ పిల్లలు పుట్టట్లేదు. ఒకసారి ఏం ఆలోచన వచ్చిందంటే 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఎన్ని రోజులు? 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందంట. ప్రభువా ఒక పిల్లగాడిని ఇస్తే, ఒక బాబుని ఇస్తే నీ సేవకి ఇస్తాను, నా మీద ఉన్న నింద పోయేవాలి. ఏ నింద? గొడ్రాలు లేకపోతే మేనమాంసాలు వచ్చింది, ఇంక పిల్లలు పుట్టరు అనే నింద పోవాలి అని ప్రార్థన చేసుకుంటూ వచ్చిందంట. సరే 40వ రోజు అట్లాగనే గర్భం ధరించినట్లు ఒక చిన్న దర్శనం కనబడి అంతతో కథం అంట. అంటే నేను గర్భం అంటే కడుపులో పడ్డట్టు ఆమెకి మంచి అంటే గుర్తించిందంట. తర్వాత అట్లాగనే గర్భం ధరించింది. 9 నెలలు మాసాలు తర్వాత నేను డెలివరీ అయ్యాను. తర్వాత నేను పుట్టిన తర్వాత సరే మా తాత మా నాయనమ్మ ఉన్నారు. వాళ్ళకు కొంచెం పొలం ఉంది, మంచి పొలం ఉంది. అయితే వాళ్ళు వచ్చి అన్నారు కదా నేను పుట్టిన తర్వాత వీడికి మా ఆయన భార్య ఇంకొక ఆమె ఉందిలే, చనిపోయింది, ఆమె పేరు పెట్టాలా పిచ్చిమ్మ ఆమె పేరు, నా పేరు పిచ్చి అని పేరు పెట్టాలని వచ్చారట. ఏ పేరు? పిచ్చి పేరు పెడితే పిచ్చివాడు అయిపోయాడేమో. అయితే పిచ్చియా అని పేరు పెట్టాలంటే మమ్మీ ఏం చేసిందంటే ఆమె ప్రార్థన చేసిందంట. పుట్టక మునిపే ప్రభువా ఏం పేరు పెట్టాలి, ఈ బిడ్డ నువ్వు ఇచ్చిన బిడ్డే కనుక పేరు కూడా నువ్వే చూపించు, ఎవరికి సేవకులు కాదు లేకపోతే ఎవరు కాదు, నువ్వు ఏ పేరు చూపిస్తావో ఆ పేరే పుట్టగానే పెడతాను అని చెప్పి ప్రార్థన చేసిందంట. అప్పుడు ఆమెకి ఏమో స్వరం పడిందంటే పౌలు అని స్వరం పడిందంట. సరే పుట్టగానే వాళ్ళు వచ్చి పిచ్చి అని పేరు పెట్టమంటే ఏమందంటే నేను పేరు పెట్టను, నాకు దేవుడు పౌలు అని పేరు పెట్టమన్నారు కనుక నేను వీడికి పౌలు అని పేరు పెడతానంటే వాళ్ళిద్దరు అన్నారంట, మా నాయనమ్మ మా తాతయ్య మాకున్న పొలము ఒక ఏమి మీకు పెట్టం, మా ఆస్తిలో ఏమి అంటే మీరు ఈడిపోయినా పర్లేదు, వీడి పేరు మాత్రం పౌలే అని పేరు పెట్టింది. సరే పౌలుగానే పెరుగుతున్నాను. 7-8వ తరగతికి వచ్చేసరికి మా నాన్న వీర తాగుబోతు. ఏ తాగుబోతు? తాగుతాడు, పేకట ఆడతాడు, పెద్ద పెద్ద క్లబ్బుల్లో ఆడతాడు. మా తాత మా నాయనమ్మోళ్ళు కొంచెం ఆస్తి ఇచ్చారు, బాగానే పొలం ఇచ్చారు. ఇదంతా కూడా ఏం చేసేవాడంటే అమ్మటం, నెల ఏమంటారు క్లబ్ అంటారు కదా, వాటిలో ఆడటం తాగటం, నెలలు ఇంటికి వచ్చేవాడు కాదు. సరే ఇట్లాగనే మా అమ్మ నన్ను చదివిస్తుంది, కొద్ది పొలం ఉంది, ఆమె ఏదో పని అయ్యి చేసి చదివిస్తుంది. 10th అయిపోయింది. 10th దాకా బాగానే ఉండేవాడిని కానీ చాలా మమ్మకు తెలియకుండా చిన్నప్పటి నుంచే చాలా చెడ్డగా నడుస్తుండేవాడిని. ఏం చేసేదంటే ఆదివారం రాగానే మా ఊరు ఊటుకూరు కదా, క్రోసూరు కదా, అక్కడికి ఏం చేసేదంటే సండే స్కూల్కి తీసుకెళ్ళేది. సండే స్కూల్కి క్రోసూరు బేతనియా ప్రార్థన మందిరం దానికి ఎదురు చెరువు ఉంటుంది, తోట ఉంటుంది, సండే స్కూలు అక్కడ ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. దాని ప్రక్కనే సినిమా హాల్ ఉంటుంది. నేనేం చేసేవాడంటే ప్రకాష్ రెడ్డి గారు అని ఉండేవాడు ఆయన,
ఆయనకి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి, 10 సంవత్సరాలు బ్రతికాడు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి, 10 సంవత్సరాలు బ్రతికాడు. టీచరు ఆయన సండే స్కూల్ చెప్పేవాడు, నేను చిన్నోడిని, సండే స్కూల్ చెప్పేవాడు. అందరు లైన్లో పోవాలి అవతలేపుకి, నేను చిన్నగా ముందెళ్ళి వెనక పోయి ఆయన కనపడకుండా సినిమా థియేటర్లో తిరిగేవాడిని. చూడండి, అప్పటి నుంచే చాలా, అంటే మమ్మేమో సండే స్కూల్ తీసుకెళ్ళిద్ది, నేను సినిమా, మరి సండే స్కూల్ అయిపోయేటప్పటికి టైం చూసుకొని మళ్ళీ వచ్చి సండే స్కూల్లో కలిసేవాడిని, అట్లా చేసేవాడిని. సరే, బాగానే భయంతో చిన్న తప్పు చేసినా చీపిరి కట్టి ఎరగాల్సిందే, అట్లా కొట్టేది. సరే, బాగానే ఉన్నాను. 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఏసీ కాలేజ్ జాయిన్ అవుతున్నాను. అప్పుడు ఏసీ కాలేజ్ అంటే మామూలు కాలేజ్ కాదు, ఇప్పుడంటే పర్లేదు. అప్పుడు ఏసీ కాలేజీ మంచి ఆసియాలోనూ చాలా పేరు. విజయవాడ లైలా కాలేజీ, గుంటూరులోనూ ఏసీ కాలేజీ, అన్నీ ఉంటాయి. రౌడీజీ ఉంటాయి, ఇక మంచి వాళ్ళు, చెడ్డకి చెడ్డ ఉంటాయి. అయినా నేను 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ ఏసీ కాలేజ్ జాయిన్ అవుతున్నాను. జాయిన్ అయ్యేటప్పటికి మా అమ్మ ప్రార్థన చేసి పంపించింది. నాకు తెలీదు, నేను ప్రభువు నమ్ములా, ఇంతే చేసిద్దిలా ప్రార్థన అనుకునేవాడిని. అయిపోయిన తర్వాత ప్రార్థన చేసి ఏం చెప్పిందంటే, రే నువ్వు చదువుకునేది ఉద్యోగాల కోసం వాటి కోసం కాదు, సేవ చేయాలి అని చెప్పింది. ఎప్పుడు 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ కాలేజీకి వచ్చేటప్పుడు నేను అన్నా కదా, ఏమి ఎంతే చెప్పిద్ది అని చెప్పి. ఆయన భయమే, చాలా భయం. మా నాన్నకంటే మా అమ్మ అంటే భయం, చాలా భయం. మామూలు కొట్టదు, అందుకని భయంతో ఉండేవాడిని. ఇంటర్మీడియట్ దాకా ఏ అలవాటులు లేవు. ఇంటర్మీడియట్ అంటే ఇక కొత్తగా వస్తాం కదా కాలేజీలోకి, ఆ వాతావరణం, పల్లెటూరు, తల్లిదండ్రులు, ఆ వాతావరణం ఉంటుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వచ్చేళ్ళకి కొంచెం ముదిరిపోయా. తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను, అక్కడే మళ్ళీ డిగ్రీ చదివా. డిగ్రీ అయిన తర్వాత అప్పుడు చిన్నగా నాకు ఒక్కొక్కటి అంటే ఏమీ లేదులే, నాకు ఆ దినాల్లో చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఏ బిర్యానీ? చికెన్ బిర్యానీ. మాతో నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు మంచోళ్ళు కాదు, రౌడీస్. అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, తాగటానికి బయటికి వెళ్ళదు, క్లుప్తంగా చెప్తున్నాను, అన్నీ కట్ చేసుకుంటూ వస్తున్నాను. అయితే తాగటానికి ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు వెళ్ళేవారు, తాగేవారు. తాగిన తర్వాత ఆ బార్ షాప్ ఆయన మీదే తగాద పెట్టుకొని కొట్టి, వాళ్ళ మీద తగాద అయితే పోలీసు చేత కొట్టించుకొని అక్కడే పడి ఉండేవాళ్ళు. వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన? అరే మనం తాగి పడి ఉంటాము, పడిన మనల్ని హాస్టల్కి తేవాలంటే, రూమ్కి తేవాలంటే, ఒకడు ఉన్నాడురా, వాడికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టం, వాడిని తీసుకెళ్తే పడిపోయిన మనల్ని అందరినీ రూమ్కి తీసుకొస్తారని ఆలోచన వచ్చిందంట వాళ్ళకి. నా దగ్గరకు వచ్చి, అరే నువ్వు మాతో పాటు వస్తావన్నా. నేను రాను బాబు, మీరు తాగుతారు, మా అమ్మ ఊరుకోదు, నేను రానన్నా. లేదురా మేము నేను రానన్నా. సరే చికెన్ బిర్యానీ ఇప్పిస్తాం, వస్తావా అన్నారు. వస్తానన్నా. ఏంటికి? చికెన్ బిర్యానీ. సరే వెళ్ళాము. ఇప్పుడు అది సెంటరు, ఉమెన్స్ కాలేజీలో సెంటర్ ఏంది గుంటూరులో? ఏంది? ఉల్ఫాల కాదు, ఉమెన్స్ కాలేజ్ సెంటర్ వెళ్తాం కదా, ఇప్పుడు జ్ఞాపకం లేదు ఆ సెంటర్ పేరు. అక్కడ విజయ అంటే ఒక బార్ ఉండేది, ఆ బారుకి తీసుకెళ్ళారు. బారుకి తీసుకెళ్ళిన తర్వాత 5 ఇటేపు కూర్చున్నారు, సెంటర్ కూర్చోబెట్టారు. తీసుకున్న తర్వాత నువ్వేం కావాలన్నాడు. నాకేమొద్దు బాబు, నాకు చికెన్ బిర్యానీ లిమ్కా ఉంటే చాలని. సరే వాళ్ళు ముందు తెచ్చుకున్నారు, నాకు చికెన్ బిర్యానీను లిమ్కా తెచ్చారు. నేను చికెన్ బిర్యానీ తింటే లిమ్కా తాగుతా. వాళ్ళ కలిసి చూస్తున్నా. 5 కత్తులు తీశారు. ఏం తీశారు? 5 కత్తులు తీశారు. నాకు తెలుసు వీళ్ళు, ఒరే ఏంటి కత్తులు తీశారంటే ఏమి లేదని చెప్పి ఈ తొడ మీద 2 తీసి అట్ట పెట్టారు. ఓపెన్ చేసి, ఏందిరా నా మీద కత్తులు పెట్టారంటే, కొంచెం పుచ్చుకుంటావా లేదన్నారు. నేను తాగనని వచ్చా కదా, మీరు తాగమంటారు ఏంటంటే, ఇక వాళ్ళు ఓపెన్ చేశారు కదా, తొళ్ళ మీద పెట్టారు, గుచ్చుతున్నారు. ఇక తాగుతావా లేదంటే ప్రాణభయం వచ్చి కొంచెం అయితే పుచ్చుకుంటా, ఎక్కువ పుచ్చుకోనన్నా. సరే కొంచెం పుచ్చుకోమన్నారు. నేను కొంచెం పుచ్చుకున్నాను. ఎంత పుచ్చుకున్నా? కొంచెం పుచ్చుకునేసరికి నాకేం అర్థం కాల. కొత్త పిచ్చికాడికి అది అంటారు కదా, ఆ సమితి అయిపోయి కొంచెం పుచ్చుకున్నాక వాళ్ళకంటే ముందు నేను మొత్తం నేనే తాగి వాళ్ళకంటే ముందు నేను పడిపోయాను. మరి వాళ్ళు ఎప్పుడు పడిపోయారు, ఎప్పుడు ఆ పోరాడి మీద తగాద పెట్టుకున్నారో నాకు తెలియదు. పోలీసులు వచ్చారు, ఎట్ట కొట్టారంటే భయంకరంగా, వాళ్ళతో పాటు నన్ను కూడా కొట్టారు. దిగిపోయిన తర్వాత నేను ఎక్కడున్నానంటే హాస్టల్ రూమ్లో ఉన్నా. అబ్బా నొప్పులు అవన్నీ చూస్తే ఏందిరా బాబు అంటే, ఏమి లేదులే నువ్వు కూడా కొంచెం పుచ్చుకున్నావు అందుకని. అప్పుడు అనిపించింది, అమ్మ వీళ్ళమ్మట పోకూడదు, ఇంకా పోకూడదు అనుకున్నాను. పోకూడదు కాదు, ఒకసారి అలవాటైంది కదా. ఏం అలవాటైంది? పుచ్చుకోవడం అలవాటైంది కదా. వాళ్ళు పిలవతలిగే పోతున్నాడు. ఇప్పుడు ఇక నేను వాళ్ళు పిలవతలిగే పోతున్నాడు. చూడు, అట్లా నాలో బ్యాడ్ హ్యాబిట్స్ ఒక్కొక్కటి అలవాటు. మమ్మీ ఏదైతే వద్దన్నదో
ఏదైతే వద్దని ప్రార్థన చేసి పంపించిందో ఒక్కొక్కటి. అదే కాదు, పేకాట కూడా అలవాటైంది. ఉల్ఫాలు అంటే వేసుకెళ్ళి అంటే మామూలు కాదు, అన్నీ ఉంటాయి. మా రూమ్ పక్కనే అందరూ ఆడుతుంటారు కూర్చొని. నన్ను ఊరికి రారా అన్నారు. ఊరికెళ్ళి కూర్చుంటే అదేందో మరి ఆట ఏందో కానీ మనం నేర్చుకో అవసరం లేదండి. ఏం అవసరం లేదు, నేర్చుకో అవసరం లేదు. కూర్చొని చూస్తే సార్ ఇది అటు ఇది ఇటు అది ఇటు అని నేను కూడా అలవాటైపోయింది. ఇట్లా ఒక్కోటి. సినిమాల సంగతి చెప్పలేము. ఇక కాలేజీకి వెళ్ళటం లేదు. మా అమ్మ డబ్బులు పంపిస్తే ఒక్కొక్కటి ఏం చేసేవాడిని, రాసుకునేవాడిని. పేస్ట్కి ఎంత, సబ్బులకి ఎంత, అన్నిటికి ఎంత రాసి మిగిలిన అన్నీ ఏం చేసేవాడిని, సినిమాలకు వాడేవాడిని. ముందు ఫస్ట్ డబ్బులు వచ్చినప్పుడు ఎక్కడ పోయాను తెలుసా, చైర్స్ బాల్కనీ అట్టబోయేవాడిని. చివరికి డబ్బులు అయిపోయేటప్పుడు ఏం చేసేవాడిని తెలుసా, ఎట్లాగనే ఒకరోజు బాగా సినిమాలు అంటే ఫస్ట్ మార్నింగ్ మ్యాట్ని అట్ట వర్షం చేస్తున్నాను. ఒకరోజు ఏం చేసిందంటే ఉదయకాలం సినిమా చూద్దాన్ని బయలుతున్నాను అంటే మార్నింగ్ షోకి. పల్లవి డీలక్స్ దగ్గర ఒకడేం చేశాడంటే పావును, దీన్ని ఏమంటారు అది గారడే అది అంటారు కదా, పావును పెట్టుకున్నాడు, కోతిని పెట్టుకున్నాడు. ఇక అక్కడ సర్కాస్ అవన్నీ చేస్తుంటే నేను నిలబడి చూస్తున్నాను. డబ్బులు కావాలంటే డబ్బులు గొక్కిస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. నేను నిలబడి చూసి నాకు సినిమా టైం అయిపోతుంది. సరే సినిమా టైం అయిపోతానే చిన్నగా కదిలి వెళ్తుంటే వాడన్నాడు, చూసి వెళ్తే నెత్తురు కక్కి చస్తారు అన్నాడు. ఏం కక్కి చస్తారు, నెత్తురు కక్కి చస్తారు. ఊరు నాయన ఇప్పుడు దాకా నేను చూశాను. ఇప్పుడు ఇక నేను కదిలి సినిమాకి వెళితే డబ్బు లేకుండా వెళ్తారు కదా అందరూ, చూసి నెత్తురు కక్కి చస్తారు కదా, నేను కూడా చస్తానేమని చెప్పి ఒక అడుగేసి ఆగి ఏం చేయాలి ఇప్పుడు, సరే డబ్బులు వేద్దామా. కరెక్ట్గా నా దగ్గర ఎంత ఉన్నాయి అంటే నేల టికెట్ వరకే ఉన్నాయి, ఇంకా లేవు. డబ్బులు ఇద్దామంటే సినిమా పోయింది, సత్తే చచ్చిపోయానని చెప్పి నేల టికెట్. అప్పుడు చూడండి, నేల టికెట్ కూడా సినిమా అయిపోయేటప్పటికి ముందుగానే లేచి చైర్స్ నుంచి వస్తారే ఆ గేటుగా నిలబడేవాడిని. ఎందుకు, నేను కూడా చైర్స్లో సినిమా చూసి వస్తానని. అంటే నా జీవితం అలాంటి జీవితం. భయంకరంగా ప్రేమ పావురాలు అనేవి 50 సార్లు పైనే చూసా. ప్రేమ పావురాలు తెలుసు మీకు, చూడలే మీరు బుద్ధివంతులు, నేను మాత్రం చెడిపోయినండి. నేను 50 సార్లు పైనే చూసా. ఏం లేదు, చివరి పాట అయిపోవటం రావటం ఇట్లా నా జీవితం కొనసాగటమే కాదు. ఒక సందర్భంలో దేవుడు లేడు, దెయ్యం లేదని రాడికల్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్లో కూడా పనిచేశా. రాడికల్స్ ఉంటారు కదా, నక్సలైట్, వాళ్ళ అనుబంధ సంస్థ స్టూడెంట్ ఫెడరేషన్ ఉంటుంది, దాంట్లో కూడా చేశాను. నేను చేస్తే దేవుడు లేడు, దెయ్యం లేడు. ఒకసారి చెప్తాను, 9th క్లాస్లో దేవుడు అంటే లేడు అనేవాడిని. మా తెలుగు మాస్టర్ గారు బోర్డు మీద ఒక శ్లోకం రాస్తారు. ఎప్పుడు శ్లోకం, పాపం కరోతి మరుతత దేవోదయ అపశ. అంటే పాపం అనబడినది లోకములోనిది, దేవతలు అనబడిన వారు పాపం చేశాడు అని భావం అంటదండి. నేను రోజు శ్లోకం చేస్తుంటే తెలుగు మాస్టర్ గారిని అడిగా, ఏందంటే ఆ శ్లోకం భావం అంటే, నీకెందుకు పోరాడు. ఆ రోజు ఎందుకనో ఆయన అడగాలని చెప్పి గట్టిగా పట్టుబట్టి, లేదు నువ్వు చెప్పితే నేను కదులుతా అని చెప్పి అడిగితే అన్నాడు కదా, పాపం అనబడింది లోకంలో ఉన్నది, దేవతలు అనబడి వారు కూడా పాపం చేశారు అని భావనగులనే నేనన్నా కదా. ఇంకా దేవుడు ఎక్కడున్నాడండి, పాపం నాలాగా నేను కూడా పాపం చేస్తున్నాను కదా, ఇంకా దేవుడు అంటే ఇంక దేవుడు పాపం చేస్తే ఇంకా ఆయన దేవుడు ఎందుకు అన్న వ్యక్తిని నేను. అయితే ఇట్లా జీవిస్తున్న సందర్భంలో ఇదే కాదు, ఎన్నెన్నో కాలేజీలో ఒకటి కాదు A to Z అంటారు కదా, అన్నీ చేసినండి. అన్ని రకాలుగా నా జీవితము చెడిపోయి పాడైపోయి పతనం అయిపోయి మరణానికి నరకానికి అగ్నిగుండానికి నిజంగా అలాంటి స్థితిలో ఉన్న నా జీవితంలో నిజంగా దేవుడు, అందుకంటే కదా లోకంలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడు, ఏర్పాటు చేసుకున్నట్టు ఆయన ఏర్పాటులో నేను ఉన్నాను కనుక దేవుడు నన్ను కూడా పట్టుకున్నాడు. ఒకసారి మా చెల్లి సేవా తరబేతికి మరి సియోన్లో ఉంది, గుంటూరు సియోన్లో. అప్పుడు దేవసాయం గారు ఉన్నారు, మా చెల్లి ఉంది అక్కడ. నేను మా చెల్లిని చూద్దామని వెళ్ళంలోనే దేవసాయం గారి కోడలు ఉంది, జాబాస్ అన్న భార్య. ఆమె అన్నది కదా నన్ను, తమ్ముడు ఏం పేరు అనగానే నా పేరు పౌలక్క అన్న. ఎందుకు వచ్చానంటే మా చెల్లి ఉంది చూసి వెళ్దామని వచ్చాను. ఆమె అంది కదా, ఏసై నమ్ముకున్నావా అంది. నేను నమ్ముకోలేదన్నా. నిజంగా నువ్వు సస్తే ఎక్కడికి వెళ్తావు అంది. ఎక్కడికి వెళ్ళేది దాకా సత్యులు అందరూ ఎక్కడ పోతున్నారు అన్న. అది కాదు తమ్ముడు, యేసు ప్రభు లేకుండా సస్తే నరకానికి పోతావు, ఆ నరకం అగ్ని గంధకములతో మండు గుండము అన్నారు.
సరే, ఆ మాట చాలా బలంగా పనిచేసింది. నేను సియోన్లో మా చెల్లిని పలకరించి కిందకు వచ్చి కింద నుంచి మళ్ళా బస్సు ఎక్కుదాని బస్ స్టాండ్కి వెళ్ళేటప్పటికి అదే మాట, సస్తే నరకానికి వెళ్తావు, సస్తే నరకానికి వెళ్తావు అనే మాట వస్తుంది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక నేను సిగరెట్ పెట్ట కొనుక్కున్నాను. సిగరెట్ పెట్ట సియోన్ నుంచి బస్ స్టాండ్కి పోయేవారికి అన్నీ అయిపోయినాయి. అంటే ఆ మాట, సిగరెట్ తాగితే ఆ మాట రాదేమో, ఆ మాట రాదేమని అక్కడ మళ్ళీ సిగరెట్ పెట్టి కొనుక్కున్నారు. మా ఊరు వెళ్ళిన దాకా తాగినా కూడా అది పోలా. ఇట్లా నా జీవితం చాలా చెడిపోయింది, పాడైపోయింది. మా అమ్మ ఏదైతే నువ్వు సేవ చేయటానికే, దేవుని సేవ చేయటానికే చదువుకునేది అని చెప్పిందో దీనికి భిన్నంగా నా జీవితం మారిపోయింది. పాపం ఒకటి కాదు రకరకాలైన పాపం, లోకంలో పాపాలన్నీ నా జీవితంలో ఎంటర్ అయినాయి. సరే, ఇట్లా జీవిస్తున్న సందర్భంలో ఒకరోజు అప్పటికి మా ఇంటికి దగ్గరలో ఒకళ్ళు సువార్త చెప్తున్నారు. మా అమ్మగారు రోజు అనేది మందిరికి వెళ్దాంరా అని. ఏదో వెళ్తాను, నా జీవితం అట్లా, ఎందుకంటే భయపడి వెళ్తా, మా అమ్మకు భయపడి వెళ్తా. సరే, ఒకరోజు ఎట్లా కాదు, ఒకరోజు నేను పనుకున్నాను. అప్పటికి లేగల ఉదయకాలం లేగలేదు. 9 అయింది. 9ంటికి మా ఇంటికి దగ్గరలో ఒకళ్ళు వాక్యం చెప్తున్నారు. ఏ వాక్యం అంటే ప్రసంగి. చూడండి, ఆ వాక్యం ద్వారా ఎక్కువ చెప్పనులే, ముగిస్తాను. ప్రసంగి 9వ అధ్యాయం లేదా 11:9 చదవండి. ప్రసంగి 11:9. యవనుడా, నీ యవన కాలమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటి బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకొనుము. ఈ మాట ద్వారా యవనుడా, నీ యవన కాలమందు నువ్వు సంతుష్టిగా తిరిగి ఎడల నీకేముంది? తీర్పు అంటే ఆయన ఏం చెప్తాడంటే బైబిల్లో మరణము. ఆ మరణం ఏంటంటే అగ్ని గంధకములతో మండే గుండె. అక్కడ అక్క చెప్పింది ఈ మాట, నా హృదయము నిజంగా నెమ్మది లేదు. అరే, నేను చచ్చిపోతే మరణానికి వెళ్తాను, నిజమే, యవన కాలంలో ఉన్నాను, ఇష్టానుసారంగా జీవిస్తున్నాను, ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాను, సినిమాలు శరీర అన్నీ జరిగిస్తున్నాను. ఒకళ్ళు చచ్చిపోతే మరణానికి వెళ్తా కదా, నరకానికి వెళ్తా కదా అని వాక్యం మాట్లాడుతున్నాడు. అప్పుడు అన్నా కదా మా అమ్మతో, అమ్మ నేను మందిరానికి వస్తాను అని చెప్పి ఆదివారం మందిరానికి వస్తాను అని చెప్పగానే అదే వారం ఆదివారం మందిరానికి వెళ్ళగానే అక్కడ ప్రభాకర్ రెడ్డి అన్నని ఒక ఆయన ఉన్నాడు. క్యాన్సర్ వచ్చింది, కరెంటు పట్టడం వల్ల అతను బీఎస్సీ చదివాడు. బీఎస్సీ చదివిన క్యాన్సర్ వచ్చింది, గడ్ల క్యాన్సరు. ఆ క్యాన్సర్ కరెంటు పెట్టారు. ఆ 2 కాళ్ళు వంకరలు తిరిగిపోయినాయి. ఆయన దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నాడు. ఆ రోజు ఆయన వాక్యం చెబుతున్నాడు రాహాబు అనే వేశ్య గురించి. ఆ వేశ్య గురించి చెబుతూ ఆమె గురించి అన్ని విషయాలు వివరిస్తున్నాడు. ఆ రాహాబు వేశ్య జీవితమే నా జీవితంగా ఉన్నది. నేను అప్పుడే ఏడిశా, ప్రభువా, ఆమె ఎలాంటి ప్రవర్తనో, ఎలాంటి జీవితమో, ఎలా జీవిస్తూ వచ్చిందో నా జీవితం కూడా అలాగే ఉంది, నేను కూడా అలాంటి వాడిని కదా అని ఆ రోజు ఏం చేశానంటే పాపాలు ఒప్పుకున్నాను. మందిరంలోనే అందరూ ఆరాధన చేస్తుంటే నేను కళ్ళకి ఇట్లా పెట్టుకొని ఏడిచి పాపాలు ఒప్పుకున్నాను. ప్రభు, నన్ను కూడా క్షమించు, ఇక చేయను, నన్ను క్షమించు అని ఆ ఆదివారం నా జీవితంలో నేను పాపాలు ఒప్పుకున్నాను. తర్వాత ఇంటికి వెళ్ళాను. ఆ నైట్ కూడా అందరూ మా ఇంటి బయట సాపేసుకొని నేను ప్రార్థన చేసుకుంటుంటే, రాత్రికాలం ప్రార్థన చేసుకుంటున్నాను. వెనక వైపున సాతాను వచ్చి నా వీపుని ఇట్లా రుద్దుతూ ఉండేది. ప్రార్థన చేసుకుంటే, అరే ఎవరు రుద్దుతున్నారని రుద్దితే ఎవరు లేరు, మనిషిలాగా రుద్దుతూ ఉంది, అంటే నన్ను డిస్టర్బ్ చేయటానికి. సరే, అయినా అట్లా ప్రభు ఆదివారం నా పాపాలు ఒప్పుకున్నాను, ప్రభుకు అప్పగించుకున్నాను, ప్రభుకు నా జీవితంలో ప్రభుకు స్థానం ఇచ్చాను. నా పాపాలను ఒప్పుకున్న తర్వాత ఆదివారం మందిరానికి వెళ్ళా. తర్వాత ఆదివారం ఇంకా బాప్తిజం తీసుకోలేదు. ఆ తర్వాత ఆదివారమే ఆరాధన చేశా. అనుకోకుండా ఆదివారం ఆరాధన వచ్చింది. ఆ తర్వాత మంగళవారం సంఘ ప్రార్థనకి వెళ్ళాను. సంఘ ప్రార్థనలో ప్రార్థన చేశా. ఎట్లా నిజంగా నా జీవితం ప్రభులో ఆరంభిస్తూ వచ్చినాను. ఒక దినం అక్కడ అప్పుడు ప్రసన్నపాలన్న అంటే బెంజి సేవ చేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ప్రసన్నపాలన వచ్చారు. ప్రసన్నపాలన్న సమయంలో నేను బాప్తిసం తీసుకున్నాను. అప్పుడు సుబ్బారెడ్డి గారు నాకు బాప్తిసం ఇచ్చారు. బాప్తిసం ఇచ్చి నా పేరు అదే అని చెప్పి ఆ పేరే పెట్టారు. తర్వాత మందిరానికి వెళ్తున్నాను. పెళ్ళయింది.
చిన్న పిల్లలు, 2 పిల్లలు పుట్టారు. అయితే నాకు సేవ పిలుపు ఉంది. యెషయా గ్రంథం 41:10 వరకు చెప్పుకుంటూ వస్తున్నాను. యెషయా గ్రంథం 41 సేవ పిలుపు ఉంది. నేను సేవ చేయటం ఇష్టం లేదు. మా చెల్లి సేవ చేస్తున్నారు. ఈ సేవకులందరూ చూసి, అమ్మ ఈ కష్టాలు ఈ బాధలు నాకెందుకు బాబు, నేను ఒక్కనే కదా, ఏదో కొద్ది గొప్ప పొలం ఉంది, ఈ పొలానికి తోడు ఎక్కడో జాబ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి ప్రార్థన చేసుకుంటే డాక్టర్ రెడ్డి ల్యాబ్లో జాబ్ చేస్తున్నాను. అయితే అక్కడ కూడా జాబ్ చేస్తుంటే నెమ్మది లేదు. అది రిజైన్ ఇచ్చి వచ్చాను. వచ్చిన తర్వాత ఏం చేయాలి అర్థం కాదు. తర్వాత ఓఎంలో జాయిన్ అయ్యాను. ఓఎంలో కూడా ఫైనాన్స్లో అక్కడ జాబ్ పర్మనెంట్ అయింది. సరే నేను అప్పుడు అనుకున్నాను, ప్లాన్ చేసుకున్నాను. తర్వాత ఆర్టీసీలో జాబ్ వచ్చింది. ఇవన్నీ పోయినాయి. ఎందుకంటే ప్రభు ఏర్పాటు ఒకటి ఉంది కదా, పిలుపు ఉంది కదా, నా జీవితం ఉంటుంది కదా, అది కూడా పోయింది. ఆర్టీసీలో వచ్చిన జాబ్ కూడా. సరే ఇవన్నీ పోయిన తర్వాత నాకేమనిపించిందంటే, ఓఎంలో ఉండి 1 ఎకరం పొలం అమ్ముకొని హైదరాబాదులో స్థలం తీసుకొని అక్కడ చక్కగా ఫ్యామిలీ పెట్టుకొని బాగుందాం అనుకున్నాను. ఈ లోపల ప్రభు ఏం చేశాడు, నాకు సేవ పిలుపు ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు, దైవసేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 41:10 చక్కగా బాప్తీసు వాగ్దానం, ఇవన్నీ దేవుడు నాతో మాట్లాడుతుంటే నాకు సేవ వద్దు, నేను జాబ్ చేస్తా, నీ కొరకేదాన్ని డబ్బులు కానీ అట్ట కానీ పరిచయం చేస్తా అన్న తీర్మానంతో నేను జీవిస్తున్నాను. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక బలహీనత పెట్టాడు దేవుడు. ఏం బలహీనత అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ పెట్టాడు. ఇక చూడు మామూలుగా ఉండదు నాకు, గ్యాస్ భయంకరమైన. ఒకరోజు ఇట్లాగనే ఆఫీస్కి వెళ్ళొచ్చిన తర్వాత కడుపులో ఒకే మంట, ఒక రకమైన బాధ. నేను అనుకున్నాను ఇక ఇదే లాస్ట్, చివర చచ్చిపోతాను అనుకొని సేవకురాలు, ఇప్పుడు సేవకురాలు అప్పుడు సేవకు లేదు, ఆమెను పిలిచి కుటుంబ ప్రార్థన కూర్చొనమ్మా, నువ్వు మాత్రం పిల్లల్ని దైవికంగా పెంచు, నేను చచ్చిపోతాను, చచ్చిపోతే అందరూ పరలోకంలో ఉండొచ్చు అని చెప్పి ఇక బాధ తట్టుకోలేకుంటే మా ఫ్రెండ్స్ ఉంటే నన్ను తీసుకొని డాక్టర్ హాస్పిటల్ పేరు రెమెడీ హాస్పిటల్ తీసుకెళ్ళాడు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్. వాళ్ళు టెస్టులు చేస్తే ఇతనికి ఏమీ లేదనేవాళ్ళు. మరి ఏంది పరిస్థితి అని ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటే సేవా పిలుపుకి దేవుడు పిలుస్తున్నాడు. సరే ఇట్లా బాధపడి చివరికి ఇక అటు సావట్లేదు ఇటు బతకట్లేదు కనుక ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభువా నేను బ్రతికితే నీ సేవ చేస్తా అని చెప్పి ఒప్పుకున్నాక అక్కడ రిజైన్ ఇచ్చి సామాన్తో సహా వచ్చి సియోనికి వచ్చా సేవ తరపితికి. అక్కడ కొంతకాలం సేవ తరపితిలో ఉన్నాను. అక్కడి నుంచి నన్ను టౌన్లోనే జెరూసలేములో అక్కడ అద్దెకు తీసుకొని రన్నింగ్ చేస్తున్నారు. అక్కడ సేవకేశారు. ఎట్లా ఈ సేవ తరపిదిలో ఉన్నప్పుడు ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. ఇప్పుడున్న సేవ తరపిది వేరు, అప్పుడున్న సేవ తరపిది వేరు. మాకు కూరలో టమాటా కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఏమి ఇచ్చేవాళ్ళు కాదు, కూరలో టమాటా అయిపోతే రుచి ఉండదండి చెప్పండి. టమాటా కూడా ఇచ్చేవాళ్ళు కాదు, అదే తినాలి, తినటం కాదు. అప్పుడు జాబ్ చేసి సేవ తరపితికి వచ్చాను. పాల్ సుధాకర్ అని మీటింగ్ జరుగుతున్నాయి, ఓఎంసీలో నైట్ పూట పెడుతున్నారు. నన్ను అక్కడ డ్యూటీకి వేసేసరికి ఉదయం పూట టిఫిన్ కదా, నాకు టిఫిన్ ఊరు తీసుకురాలా, నన్ను అక్కడే ఉండమన్నారు. నేనేమో ఆకలి అవుతుంది, చెప్పుకోకూడదు, ఆకలి అవుతుందని చెప్పుకుంటే మరి నేను సేవకు వచ్చి ఇంకా దేవుడి విశ్వాసం మీద ఏం జీవిస్తున్నాను. అట్నే ఉన్నాను. 12:30 అయింది, ఎవరు అన్నది అలా. తర్వాత 2 అయింది, ఎవరు తీసుకురాలా. 4 అయింది, ఎవరు తీసుకురాలి. అక్కడ కూర్చొని యేసు ప్రభువా ఎవరికన్నా జ్ఞాపకం చేయ్యా, నాకు ఆకలి అవుతుంది, నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను అని ప్రార్థన చేస్తుంటే ఎవరో దేవుడు ఇక నా బాధ తట్టుకోలేకేమో 7:30కి పాలన్న అక్కడ అన్నం తినలేదు, ఎవరు తీసుకెళ్ళలేదంటే అప్పుడు నన్ను పిలిచారు సియోనికి. భోజనం చేద్దే పోదే రాని. భోజనానికి పోతే పెద్ద పెద్ద గుండిగలు ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఎంత కొంచెం అన్నం పెట్టి గుండిగలన్నీ కడగాలన్నారు. నేను సేవకు అప్పుడు జాబ్ నుండి వచ్చా కదా, అబ్బా ఈ గుండిగలన్నీ చూసి అక్కడ అన్నంలా అంత భయంకర పరిస్థితులు చూసి నాకు అనిపించింది, ఓ అమ్మాయి సేవ అంటే ఇదేనా అనుకొని సరే ప్యాంటు మడతేసి చూడు ఇక ఆ గుండిగలన్నీ ఇట్లా ట్రైనింగ్లో చాలా పరిస్థితులు. ఒక సందర్భంలో సేవొద్దు ఏమొద్దని వెళ్ళిపోయా. మళ్ళీ సామాన్ వేసుకొని హైదరాబాద్ పోయి నేను మా భార్య పిల్లల్ని తీసుకెళ్ళిపోతే అయినా సరే దేవుడు ఉంచుతురా, దేవుడు మాట్లాడి అక్కడ మళ్ళీ పరిస్థితులు పెట్టి మళ్ళీ తీసుకొచ్చి తర్వాత సేవ కొరకే పరిచర్య కొరకే గుంటూరులోనే యెరూషలేము ప్రార్థనా మందిరంలో వేశారు. అక్కడ 2.5 సంవత్సరాలు ఉన్నా. 25 మంది దగ్గర 200 మంది అయ్యారు. చక్కగా పరిచర్య సాగుతుంది. ఈ లోపల ఆశీర్వాదాన్ని వచ్చాడు. ఆశీర్వాదాన్ని నేను ఉంటానన్నాడు. సరే జోసఫ్ అన్న ఆయన అక్కడ వేశారు. మళ్ళీ అక్కడి నుంచి పేరేశ్వర్లు వేశారు. పేరేశ్వర్లో 1 నెల ఉన్నాను. అక్కడి నుంచి వినుకొండ వేశారు. వినుకొండలో 8 సంవత్సరాలు ఉన్నాను. అక్కడి నుంచి ఇప్పుడు పత్తిపాడు వచ్చా. ఫస్ట్ యెరూషలేములో సేవ చేస్తున్నప్పుడు నాకు 500 ఇచ్చారు. ఎన్ని వందలు?
విన్నమ్మా 500. 2 పిల్లలు, మేమిద్దరం ఎట బతకాలి? అయినా సరే సేవ చేయాలి అని చాలా ఆసక్తితో ఉన్నాను. 2:30 దాకా అన్నం తినేవాడిని కాదు. బైబిల్స్ అన్నీ ముందేసుకొని 2:30 దాకా బైబిల్ చదువుతూ అన్నం తినేవాడిని కాదు, టిఫిన్ చేసేవాడిని కాదు. అట్లా ఉన్నాను. అప్పుడు బాగా మంచిగా సేవ జరుగుతుంది. ప్రతి బుధవారం, మంగళవారం గ్రామాల్లో అట్లా ప్రతి ఊరిలో బాగా సేవ చేసేవాళ్ళం. 2 సంవత్సరాలు ఉన్నాను. అక్కడి నుంచి పేరేచేర్ల నుంచి ఇట్లా సేవ జీవితంలో ఎన్నో అనుభవాలు. వినుకొండ పోతే వినుకొండలో అక్కడ బ్రాంచ్లు వేశారు. అక్కడ వెళితే అక్కడ బాత్రూమ్ లేదు, ఏమీ లేదు, భయంకరమైన పరిస్థితి. సరే నేనంటే ఎట్లా పోతాను, మరి సిస్టర్ ఎట్లా అయినా సరే దేవుడు తీసుకొచ్చాడు. సేవ చేయాలి అన్న తీరితో మేము అక్కడ 8 సంవత్సరాలు సేవ చేసాం. చక్కగా 4 ఫ్యామిలీస్ 70-80 మంది అయ్యారు. అంతేకాకుండా భారతాపురంలో బ్రాంచ్ అయ్యేంతమంది అయ్యారు. అక్కడ 40-30 మంది అయ్యారు. అక్కడ బ్రాంచ్, ఇక్కడ వారు. అట్లా అక్కడ కూడా 8 సంవత్సరాలు సేవ చేసాం. భయంకర పరిస్థితులు. 275 రూపాయలు అక్కడ వచ్చినాయి. ఒక ఆదివారం కానుక ఎంత వచ్చినాయి? 4 ఫ్యామిలీసే. 4 ఫ్యామిలీస్ 75 రూపాయలు వచ్చినాయి. నేను పేరేసాలను సూట్ కేసు మర్చిపోయి తెచ్చుకోవాలి కదా. మళ్ళా 75 రూపాయలు పెట్టి సూట్ కేసు తీసుకొని పోయేసరికి అక్కడున్న సంఘ పెద్దల భార్యలు వచ్చి శాకురాలు తన్నారు. ఏందక్క వచ్చి వాళ్ళ సంఘ పెద్ద పోయి వాళ్ళ భార్యతో చెప్పాడంట, అయ్యో సేవకులు వచ్చారు కదా, ఇవాళ సందావం ఎంత వచ్చిందంటే ఆఫరింగ్ 75 రూపాయలు, మరి ఏం జరిగిద్దో ఏమో అంటే ఆమె వచ్చిందంట. ఏందక్క వచ్చిన 75 రూపాయలే సూట్ కేసు తీసుకోవడానికి పోయొచ్చు అన్న, ఈ వారం అంతా మీరు ఏమి తింటారు అందంట. అలాంటి పరిస్థితుల్లో సేవ చేశాం. భయంకరమైన సామాన్య పరిస్థితి కాదు. 75 రూపాయలు. ఆ 75 రూపాయలు అయిపోయినాయి, లేవు. ఊరి నుంచి వెళ్ళేసరికి 75 రూపాయలు అయిపోయినాయి. ఒక ఆంటీ, సలోమా ఆంటీ అని ఉంది, ఇన్ని బియ్యం తీసుకొచ్చింది, 2 ఉల్లిగడ్డలు తీసుకొచ్చింది, 2 టమాటాలు తీసుకొచ్చింది, 4 ఏమో పచ్చిమిరకాయలు తీసుకొచ్చింది. పచ్చడి నూరుకున్నాం, ఇన్ని బియ్యంతో అన్నం వండుకున్నాం. 31 ఫస్ట్ తారీఖు వస్తే మీరు ఏం వండుకునేవాళ్ళు? ఫస్ట్ తారీఖు వస్తే ఏం వండుకుంటారు? అయ్యో ఏం వండుకోరా? ఏం వండుకుంటారు? చికెనో, మటనో, ఫిషో ఏదో తెచ్చుకుంటారు కదా. పచ్చడితో రోట్లో నూరుకుంది మేము. పచ్చడే. ఫస్ట్ తారీఖు పచ్చడి నూరుకుంటే ఒక నర్సు, ఆ సిస్టర్ ఇళ్ళ పక్క వాళ్ళు వచ్చి, ఏందా ఒక ఆంటీ ఉంది నాగరత్నమ్మ ఆంటీ అని, ఆమె వచ్చి, ఏంది రూతమ్మ పచ్చడి నూరుకున్నావు ఫస్ట్ తారీఖు అంటే, దేవుడు మాకు ఇచ్చాడు ఇది అనిపింది. అట్లా దేవుని సేవ చేస్తూ వచ్చాం. ప్రభుని కొను బట్టి ఎక్కడికి వెళితే అక్కడ దేవుని యొక్క సంఘము, ప్రజలు, అట్లా సేవ ఫలింపులోకి వచ్చింది. అక్కడ 70-80 మంది ఉన్నారు. తర్వాత బ్రాంచ్ మేము వచ్చాం. అక్కడ ఇంకా ఆఫరింగ్ పెరిగినాయి. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇక్కడ దేవుడు కృపను బట్టి పరిచర్య అట్లా కొనసాగుతుంది. అనేకమైన పరిశోధనలో నిజంగా సేవలో దేవుడు పిలిచిన పిలుపు ప్రకారం మమ్మల్ని విడిచిపెట్టకుండా సేవ జరిగిస్తూ వచ్చాడు. ఎన్నో పరిస్థితులు ఎక్కడికి వచ్చినా కూడా సామాన్య పరిస్థితులు కాదు. ఎక్కడ పత్తిపాడులో కూడా సామాన్య పరిస్థితులు కాదు. ఇప్పుడు సేవ అక్కడ పరిచర్య నెమ్మదిగా సాగుతుంది. వచ్చిన కొత్తలో 6 ఉన్నారు. మామూలు వ్యక్తులు కాదు, లేరులే. ఇప్పుడు సేవకి వెళ్ళిపోయారు. ఎంత టార్చర్ అంటే భయంకరమైన టార్చర్. అట్లా సేవలో ప్రభు మాకు తోడు. అక్కడికి వచ్చేటప్పుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. 7 రోజులు ప్రార్థన చేశాను. డాక్టర్ ఇజ్రాయెల్ గారు, కోరురత్న గారు ప్రార్థన చేసి, నేనేమో జాన్పాడు వెళ్ళాలని, వాళ్ళేమో పత్తిపాడు పోవాలని నన్ను జాన్పాడు వాళ్ళు కోరుకుంటున్నారు. ఆ అన్నొత్తే పరిచర్య, నేను 2 సార్లు పరిచర్యకి పోయా వాక్యం చెప్పడానికి. ఆ ఎన్నొత్తే బాగుండు వాక్యం చెప్తాడు, నా అన్న పంపిని అన్నాడు వాళ్ళు. నేను కూడా అక్కడ పోవాలని, ఎందుకంటే కోరుకుంటున్నారు కదా. వెళ్ళాలనుకుంటే నేను ఒక రోజు ఏం చేశానంటే, డాక్టర్ ఇజ్రాయెల్ గారికి తిమోతి కాదే కోరురత్నం గారి దగ్గర పోయి, నన్ను జాన్పాడు పంపిండి, అక్కడ సేవకుని ఎక్కడేయండి బాగుంటుంది కదా అని చెప్పా. వాళ్ళు అనగా మేము చెప్పినట్టు వెళ్ళు అన్నారు. ఇక్కడైతే నువ్వు సేవ చేస్తావు, సేవ అవసరం ఇక్కడ ఉంది, నువ్వు ఇక్కడ వెళ్ళాలన్నారు. సరే ఇంకేం చేయలేక వచ్చి నేను చెప్పా కదా, నేను ప్రార్థన చేసుకొని చెప్తానన్న. 7 రోజులు ప్రార్థన చేశాను. 7 రోజుల తర్వాత ప్రభువా నువ్వు ఏం మాట్లాడితే అది చేస్తానన్నాడు. అప్పుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు ఇచ్చాడు. నేను మోషేకు తోడైనట్లు నీకు తోడై ఉంటాను, ఏ మనుషుడు నీ ఎదుట నిలవనేరడు అన్నాడు. ఆ మాట పట్టుకొని ఇక్కడికి వచ్చాను. ప్రభు అట్లాగనే దేవుడు తోడున్నాడు అన్నది దేవుడు రుజువు చేశాడు. అక్కడ పరిచర్య చక్కగా జరుగుతుంది. నేను వచ్చినప్పుడు అక్కడ ఆఫరింగు 2500. ఇప్పుడు ప్రజలు పెరిగి అట్లట్లా దేవుడు సేవ పరిచర్య. మీకు తెలుసు ఏది, ప్రతి సంవత్సరం జయరాజ్ అన్న అక్కడికి వస్తాడు.
మీటింగ్స్ ఎట్లా జరుగుతున్నాయో. అయినా అందరూ ఉద్యోగస్తులు కాదు, అక్కడ ఉద్యోగస్తులు లేరు, అంతా పని చేసుకునే వాళ్ళే, పనికి వెళ్ళే వాళ్ళే. ఉద్యోగస్తులు లేరు. ఉద్యోగస్తులు అంటే ఆఫరింగ్స్ బాగా వస్తాయి, ఇంత పెద్ద మీటింగ్లు పెట్టుతున్నారు అనుకోవచ్చు. ఉద్యోగస్తులే లేరు, అందరు పనికి పోయేవాళ్ళే, అందరు పనులు చేసుకునేవాళ్ళు. అయినా దేవుడు ఘనంగా, గొప్పగా, మహిమార్థంగా పరిచర్య మీటింగ్లు అన్నీ కూడా జరిగిస్తూ వస్తున్నాడు. అట్లా దేవుడు నిజంగా అందుకని అన్నాడు. దేవుడు యోహాను సువార్త ఎన్నో అధ్యాయం, ఇది మనకిచ్చిన అంశం ఎన్నో అధ్యాయం, 15:16 చదువుదాం. ఆ మాట చదివి నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. టైం 6 వస్తుంది కదా, ఎంత 5? సరే చూడండి, ఆ మాట చదువుదాం. కనుక మీరు నన్ను ఏర్పరచు. తర్వాత ఏమన్నాడు? నేనే మిమ్మల్ని ఏర్పరచు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నారు, మీ అందరిని కూడా నన్ను రక్షణ కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత రక్షణ నుండి ప్రత్యేకపరిచి సేవ కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. సేవలో కూడా దేవుడు తోడుండి ఇంతకాలం ఎన్నో పరిస్థితులు నిజంగా కొన్నిసార్లు ఎట్టుండేదంటే ఎందుక ఈ సేవ, ఇంటికి వెళ్ళిపోదాం అన్న పరిస్థితులు కూడా వచ్చాయి. అలాంటి పరిస్థితులు మహా భయంకరమైన పరిస్థితులు అయినా దేవుడు ఎప్పటికప్పుడు మాట్లాడి సేవలో విజయం ఇచ్చి అట్లా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? నడిపిస్తూ వచ్చాడు. కనుక ఇంకా చాలా ఉన్నాయి. అయినా ఇక్కడికి వచ్చినాక కూడా సేవలో అనేకమైన పరిస్థితుల్లో కూడా దేవుడు తోడుండి నిజంగా అనేక రీతులుగా ఆయన పరిచర్యను, ఆయన సేవను ఏం చేస్తూ వచ్చాడంటే ఆశీర్వదిస్తూ విస్తరిస్తూ వచ్చాడు. నిజంగా ప్రతి ఈరు బాప్తీసాలు అనేక నూతన ఆత్మలు 15 మందో 10 మందో 11 మందో, ఒక్కోసారి ఫస్ట్లో వచ్చినప్పుడు 22 20 మంది, అట్లా కొంతమంది ఎక్కడో అక్కడ వెళ్ళిపోవటం. ఇట్లా దేవుడు పరిచర్యను ఏం చేస్తూ వచ్చాడు? విస్తరిస్తూ వచ్చాడు. ఇట్లా సేవా జీవితంలో సహాయపడ్డాడు, రక్షణ జీవితంలో సహాయపడ్డాడు. ఈనాడు నన్ను రక్షించడమే కాదు, తర్వాత సేవకు పిలవటమే కాదు, సేవలో కూడా దేవుడు తోడున్నాడు. ఇంకా అనేక పరిస్థితుల్లో కూడా దేవుడు తోడుండి ఇంతవరకు నడిపించారు. కానీ నా కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకో. 2 మాటలు మీకు చూపిస్తా తర్వాత. ఎందుకంటే ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే నేను మిమ్మును ఏర్పాటు చేసుకున్నాడు కదా. బైబిల్ ఏం రాయబడింది? జయరాజ్ అని చెప్పాడు, ఏర్పాటు గురించి చెప్పాడు కదా, ఏర్పాటు గురించి చెప్పాడు. అయితే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న మనల్ని కూడా ప్రభు వచ్చే దినాల్లో, రాకడి దినాల్లో యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఇందా చదివిచ్చా. ఏది? మత్తయి సువార్త 24:22లో ఏం రాయబడింది? చదవండి. మత్తయి సువార్త 24:22 చదవండి. ఆ దినములు తక్కువ చేయకబడపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు, ఏర్పరచబడిన వారి సైతము అది కాదమ్మా, ఎన్నో వచ్చినది? ఎన్ని? 24. ఏర్పరచబడిన వారు సైతము, అది ఏం పుచ్చుతాడంట? మోసపోతాం. ఏర్పరచబడిన వారినే ఎవరు మోసపుచ్చేది? అబద్ధ ప్రవక్తలే కాదు, సాతానే కాదు, లోకమే కాదు. అసలు మన శరీరం ఉన్నాయి మనల్నే మోసపుచ్చుది. ఏంటి? బైబిల్లో కొందరు వ్యక్తులను చూపిస్తా, ఊరికి చదివి ముగిస్తాను. చూడండి, బైబిల్లో నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం క్లుప్తంగా నీకు జవాబు ముగిస్తాను. అక్కడ ఒక మాట రాబడింది. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడతారు. ఎవరి వ్యక్తి అంటే 9వ వచనం, 9వ అధ్యాయం 9వ వచనం. ఎన్నో వచనం? 7. 9వ అధ్యాయం 7వ వచనం. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని. అబ్రహాం ఎవరు? ఏర్పరచుకున్న భక్తుడే, ఏర్పరచుకున్నవాడే. దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడు. అబ్రహామును కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. అబ్రహాము జీవితంలో కూడా అబ్రహాముని నిజంగా ఎవరు మోసపుచ్చారంటే, ఎవరు మోసపుచ్చారు? చూడండి, ఒక మాట చదువుతా. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏ మోసపుచ్చితి అంటే
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. 5వ అధ్యాయం 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచని. ఏది మోసపుచ్చేది మనల్ని? మాటలు. వ్యర్థమైన మాటలే మనల్ని ఏం చేస్తాయి? ఏర్పరచబడిన వారమే మనం. మన మాటలు, మన నోరు, మన నాలుకే మనల్ని ఏం చేసింది? ప్రభువచ్చే దినాల్లో మోసపోతాం, ప్రభువచ్చే దినాల్లో పడిపోతాం, ప్రభువచ్చే దినాల్లో నిజంగా పతనమైపోతాం. దేవుని నుండి దూరం చేయాలని, పరలోకం నుండి దూరం చేయాలని, దేవుడిచ్చే నిత్యత్వం నుండి దూరం చేయడానికి మన మాటలే, మన నోరే, మన నాలుకే మనల్ని ఏం చేసింది? మోసపుచ్చి. అందుకనే ఏర్పరచబడిన వారు సైతం మోసపోయే దినాలు. అబ్రహామును మోసపరచలా? చూడండి, ఆదికాండం 15:2 చదవండి. ఆదికాండం 15:2 చదవండి. ఆదికాండం 15:2 చదవండి త్వరగా. ఆదికాండం 15:2. అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడినే పోస్తున్నాను. చాలు. మొదటి మాటలు ఏమన్నాడంటే, అబ్రహామా భయపడకము, నేను నీ కేడమును బహుమానం అధిక, నేనేమిస్తాను నీకు? బహుమానం ఇస్తానన్నాడు. కింద రెండో మాట, రెండోకి వచ్చాడికి ఏమన్నాడు ఆయన? ఏమి ఇచ్చినా ఏమి సంతానము లేని. మాట ద్వారా ఏం చేస్తున్నాడు ఆయన అంటే, ఆయన మాట ద్వారే ఏమవుతున్నాడు? తప్పిపోతున్నాడు. ఏమి ఇచ్చినా ఏముంది ప్రభా, నాకు ఎంత ఇస్తే ఉంది, నాకేమి ఇస్తే ఉంది, నేను సంతానం లేని వాడిని, నాకు సంతానం లేదు, ఏముంది, ఏమి ఇచ్చినే ఉంది, నా పెద్ద దాసుడు ఏలియాజరే కదా నాకు. ప్రభు ఏమన్నాడు? అబ్రహామా భయపడకము, నీ బహుమానమును కేడమును ఎత్తికం చేస్తాను. అయినా 12వ అధ్యాయంలో కూడా అన్నాడు, ఏం భయపడబాకు, నేను నీకు ఇస్తాను అని అన్నాడు. అయినా అబ్రహాం మాటల ద్వారా నిజంగా తప్పిపోయాడు, తొలగిపోయాడు. ఎందుకంటే అనేక మాటలే. అందుకని అంటారు, ఏది విస్తారమైన మాటల ద్వారా దోషం ఉండక. అందుకంటారు, మీ మాటను బట్టే రేపు ఎక్కడుంటుందంటే ఏముంటుందంట? మత్తయి సువార్త 12:36లో ఉంది. నీ మాటను బట్టే రేపు తీర్పులోకి అందుకనే మన మాటలే మనల్ని ఏం చేస్తాయి? మన నోరే మనల్ని ఏం చేసింది? మన నాలుకే మనల్ని ఏం చేసింది? మోసపుచ్చింది. అందుకనే జాగ్రత్తగా మనము ఉండాలి. అందుకని అబ్రహాము కూడా మోసపోయాడు ఒక సందర్భంలో. మాటలే కాదు, ఎవరు మాట అన్నాడు? శారా మాట అన్నాడు. దేవుడు మాట వినలా, శారా మాట అన్నాడు. శారా ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుని మొత్తం ఎవరు తీసుకొచ్చుకున్నాడు? ఆఖరిని తీసుకొచ్చిన తర్వాత ఏముంది కదా, ఇంకేముందిలేయ్యా, ఇంకేం పిల్లలు లేరు, ఏమో పుట్టలే, ఏముంది నీ మధ్య, మన మధ్య ఉన్న దాసి అరే ఈయనేం అమ్మ వద్దులే, దేవుడు చెప్పాడు, దేవుడు పిల్లలు అన్నాడా? అనలేదు. ఎవరు మాట విన్నాడు? వినకపోతుంటుందా? ఇంట్లో హోమ్ మినిస్టర్ ఎవరు? అరే ఏనే కాదు ఆదికాండం 3వ అధ్యాయంలో కూడా అయ్యగారు ఎవరు? ఆదికాండం 3వ అధ్యాయంలో ఎవరు? ఆదాము. అసలు ఆదాము దేవుని కుమారుడైన ఆదాము కూడా ఎవరు మాట వినాల్సి వచ్చింది? అవు మాట. మనకి తిప్పలన్నీ ఎవరు తెచ్చిపెట్టారు? ఎందుకు కూర్చోవాలి, గంటలు ఏంది, ఈ వాక్యం ఏంది, ఈ బాధలేంది, ఈ కష్టం అంతా ఎక్కడ ఆయన చేసిన పనే. అందుకనే మాటలే మనల్ని ఏం చేస్తాయంటే మోసపుచ్చుతాయి. మన నోరు, మన నాలుక. చాలా ఉన్నాయి బైబిల్లో, టైం లేదు. ఎందుకంటే ఏర్పరచబడిన అబ్రహామును కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. అబ్రహాం జీవితంలో కూడా ఏం చేసిందంటే మాటలు మోసపోయాడు. రెండోది ఇంకొక మాట చదువుతాను. ఎక్కడంటే చూడండి, ఎక్కడ అంటే కీర్తనలు 9వ కీర్తన. అక్కడ ఒక భక్తుడు కనపడతాడు మనకి. 9వ కీర్తన 109 అనుకుంటా. మోషే అక్కడ మాట ఏర్పాటు చేసుకున్న మోషే ఉన్నాడు అన్నాడు. ఎన్నో కీర్తన అది?
106 ఎన్ని ఎన్నో వచ్చిన 23 వచ్చిన సదా 23 వచ్చిన కరెక్ట్. సారీ 106 23. ఆయన కోపము చల్లార్చుటకే ఆయన ఏర్పరచుకొనిన మోషే. ఎవరైనా ఏర్పాటు చేసుకున్న మోషే. మోషేని కూడా దేవుడు అందుకని ఏర్పాటు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్న వాళ్ళు వీళ్ళు. మోషేని కూడా దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్న మోషే కూడా ఏం చేశాడు? ఒక మాట ఉంది, మార్క్స్ వార్త 4వ అధ్యాయం మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో మీరేమి వినుస్తున్నారో జాగ్రత్తగా వినుడి అని ఉంది. చూడండి 23 వినుటకు చెవులకైనా వినుగాక, మరియు ఆయన మీరు ఏమి వినుస్తున్నారో జాగ్రత్తగా ఇప్పుడు ఏమండి ఇవి మన దృష్టి తెచ్చింది ఏంటి? అవి మీరు ఏమి వినుస్తున్నారో జాగ్రత్త. ఏమి వింటాయి? వినటానికి మనకి ఏమి ఇచ్చాడు? చెవులు. ఎన్ని ఇచ్చాడు? 2 ఇంకేమైనా ఎన్ని ఇచ్చాడా? 2 ఎందుకు ఇచ్చాడు? వినటానికి. ఒక చెవి ఎందుకు ఇచ్చాడు? ఈ చెవి వినటానికి. ఈ చెవి ఎందుకు ఇచ్చాడు? ఇటు వదిలేయటానికి. అందుకే ఇచ్చింది. ఇటు వింటాం, ఇటు వదిలిపెడతాం. ఇటు వింటాం. అందుకనే వినుసున్న మీరు జాగ్రత్త. నిజం. మన నోరు నాలుకే కాదు, అబ్రాహాము జీవితంలో మన చెవులు కూడా మళ్ళీ మోసగిస్తాయి. మన చెవులు కూడా మళ్ళీ ఏం చేస్తాయి? చూడండి సంఖ్యాకాండం 20వ అధ్యాయము. సంఖ్యాకాండం 20వ అధ్యాయమా, అక్కడ ఒక మాట రాబడింది. 20వ అధ్యాయంలో సంఖ్యాకాండం 20వ అధ్యాయం 11వ వచనం, లేకపోతే 8వ వచనం చదవండి ముందు. ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లు బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులను త్రాగని. ఏం చేయమన్నాడు వాళ్ళిద్దరిని? అప్పుడు నీళ్ళు లేవు తాగటానికి. ఏంది మోషే మమ్మల్ని అంటే, అప్పుడు వీళ్ళు పిలిచి బండదారికి వెళ్ళి బండతో మాట్లాడంటే బండలో నుంచి మీకేమిస్తాయి? నీళ్ళు ఇస్తాయి. వీళ్ళు ఏం చేశారు? చూడండి ఎక్కడంటే 11వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక తోడుకొని పోరని చెప్పాను. ఇక్కడ ఆ మాట అంట. 10వ వచనం చదువు. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులార వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ఏం చేశారు? వీళ్ళు దేవుడే చెప్పాడు మాట్లాడాలా, మరి కొట్టాలా? మాట్లాడకుండా కొట్టారు. కొట్టినందుకు ఏమన్నాడు? అందుకే మీరు ఏమి వినుస్తున్నారో మీరు జాగ్రత్తగా వినాలి. వింటాం. దేవుని బాడీ ప్రజెంట్ వస్తాం, కూర్చుంటాం, ఎక్కడెక్కడో. ఇప్పుడు ఎవరి మైండ్ ఎక్కడుందో అసలు అర్థం కాదు, ఎవరి మనసు ఎక్కడుందో అర్థం కాదు. దీనికి అంతే, ఇది మన స్వాధీనం. అందుకనే ఈయన కూడా మాట్లాడమంటే కొట్టాడు. అంటే అందుకని అన్నారు, మీరు సమాజం వెళ్ళొద్దు కానీ మీరు మాత్రం ఎక్కడ పోరు? కనానులోకి పోవాలి. మధ్యంతరంగా తన యాత్ర ముగించబడింది. అంటే చెవులు అందుకని మన చెవులే మళ్ళీ ఏం చేస్తాయి? మోసపుస్తాయి. దీనికి ఒక కథ కూడా ఉంది, తెలుసు అనుకుంటా అందరికీ. తెలీదా? ఎన్నింటికి ముగియాలి కదా? 10 నిమిషాలు ఉంది ఇంకా. కథ తెలీదా? ఒక అడవిలో అంట ఒక సింహం ఉందంట. కథ కాదు, విషయం చెబుతాను. ఒక సింహం ఉందంట. ఇంకో అడవిలోనే ఒక జింక ఉందంట. సింహం ఆడసింహం అది మరి ఇట్లా అక్కడ ఆడజింక కూడా మరి గర్భం వచ్చిందంట. మగ సింహానికి కూడా గర్భం వచ్చిందంట. ఇట్లా అయ్యేసరికి ఒక సమయం వచ్చింది, సింహం పిల్లలకి అంది, తర్వాత జింక కూడా పిల్లలు పెట్టింది. ఇప్పుడు అప్పుడప్పుడు పుట్టిన సింహం పిల్లతో సింహం అందంట, సింహం అమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను నీకు లేత ఆహారం తీసుకొస్తానని అడవిలోకి వచ్చిందంట.
ఎవరు? సింహం. ఈ జింక కన్నది కదా తల్లి, జింక పిల్లతో జింక అందంట, నువ్వమ్మ జాగ్రత్తగా ఉండు, ఈ గుహలోనే ఉండు, బయటికి రాబాకు, నేను మీ కొరకు ఏం చేస్తాను, లేత ఆకులు ఆహారం తీసుకొస్తానని చక్కగా బోధించి వచ్చిందంట. సరే, సింహం అడవిలో పడి ఆట ఆడుతుంది, ఎక్కడ లేత మాంసం దొరికిద్దా తన పిల్లలకి తీసుకోవాలని. ఈ జింక కూడా ఏం చేస్తుందంటే అడవిలో ఎక్కడ లేత ఆహారం దొరికిద్దా నా పిల్లకి తీసుకోవాలని సూత్త ఆహారం కోసం ఎదుగుతూ ఉన్నాయంట. ఈ లోపల ఈ జింక పిల్లకి ఆలోచన వచ్చిందంట, మా అమ్మ ఇంతే చెప్పిద్ది. ఏం చెప్పిద్ది? ఈ గుహలోంచి బయట బాబాకు, బయట అంతా క్రూరమైన జంతువులుండి సంపుకు తింటారు, పోబాకు అని చెప్పింది. లేదు, ఒక్కసారి వెళ్ళొద్దాం అనుకుందంట. ఎవరికి? జింక పిల్ల. సరే అని చెప్పి మళ్ళీ వద్దామని బయటకు పోగానే అప్పుడు వరకు లోపల ఉంది కదా, బయటకు వచ్చేళ్ళకే ఆ వాతావరణం, ఆ గాలి, ఆ పచ్చదనం చూసి అబ్బా ఇక్కడే బాగుంది కదా అని చెప్పి ఇకేం చెప్తాంట, గాలికి ఆహా తిరుగుతుందంట. ఈ లోపల సింహం రానే వచ్చిందంట, చూసిందంట, రే నా పిల్లకి లేత ఆహారం బాగా దొరికిందని వచ్చిందంట. ఒక దెబ్బ కొట్టడంలో చచ్చిపోయిన తర్వాత దీన్ని ప్యాక్ చేసుకో, సరిపోయిన తర్వాత దాన్ని ఏం చేయాలా, ప్యాక్ చేసుకోవడానికి ఏదన్నా ఆకు, పెద్ద ఆకు అట్లాంటి దూరం పడుకుందని చూడడంలో ఈ లోపల నక్క వచ్చిందంట. నక్కనందంట, ఏ నక్క, దీనికి కాపలా కూర్చో, నేను ఇప్పుడే వస్తా అని చెప్పి దూరం పోయి ఒక మంచి నేను ప్యాక్ చేసుకోవడానికి ఏదైనా తీసుకొని వస్తాను, నువ్వు ఇక్కడే కూర్చొని జాగ్రత్తగా చూడమందంట. ఈ సింహం అడు బాగుండని ఈ నక్కకి ఏం కూర్చుందంటే, అబ్బా ఇది ఎందుకు బాగుందే, కొంచెం తిందామనిపించి ఈ 2 చెవులు ఏం చేసిందంట, తిని కూర్చోమని అంతలో సింహం వచ్చి ప్యాక్ చేసుకునే కవర్ తీసుకొచ్చి దాంట్లో ప్యాక్ చేసుకునే సమయంలో 2 చెవులు కనపట్లేదంట. ఎవరికి? సింహానికి 2 చెవులు కనపట్ల. అరే ఏం చేసి ఇదే చేసి ఉంటుంది అని చెప్పి గొంతు పట్టుకుందంట. ఎవరు గొంతు? నక్క గొంతు. ఏంటంటే దీని చెవులు ఏమైపోయినా నువ్వు తిన్నావంటే అది ఒట్టు బావా ఇది ఒట్టు బావా నేను తిన్నేది వెళ్ళదని చెప్పి ఒట్లు వేసుకుంటుందంట. ఈ లోపల తల్లి జింక రానే వస్తుందంట. ఆగు, నీ సంగతి చెబుతాను. దాని తల్లి వస్తుంది, ఏం చెప్పిద్దో దాని ప్రకారం నీ సంగతి చూస్తాను కూడా. ఈ నక్కకి ఇక భయం ఏర్పడిందంట. ఈ తల్లి కనుక చెవులుండి అంటే నా ప్రాణం తీసేస్తాడు ఈ సింహం అని ఇది భయంతో కూర్చుందంట. వచ్చిన తర్వాత తల్లిని అడిగిందంట, ఏం జింక, నువ్వు కన్నా నీ బిడ్డకి చెవులుండి లేవంటే ఆలోచించి చెవులు లేవు అందంట. ఏం లేవు? చెవులు లేవు అందంట. అమ్మ బ్రతికిపోయా అనుకుంటుందంట. ఎవరు? ఈ నక్క. అన్న తర్వాత అడిగిందంట, ఈ సింహం వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత నక్క నువ్వు నీ బిడ్డకి చెవులు లేవన్నావు, ఆ చెవులు నేనే కదా తింది, చెవులు లేనివని ఎందుకు చెప్పావని అందంట. అనగలేనే ఆ నక్క అందంట, చెవులుంటే ఏం చేయదు, ఆత్మ సంగములతో చెప్పుచున్నవాడు చెవి గలవాడు వింటది. నా మాట విని జాగ్రత్తగా లోపలే ఉండేది. చెవులు లేవు కనుకనే, వినలేదు కనుకనే బయటకు వచ్చి ఏమైపోయింది. ఇక అంతే, మన చెవులు కూడా అంతే. మన చెవులు వాక్యానికంటే దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్? లోకంలో చాలా అపస్వరాలు ఉన్నాయి, ఎన్నో అపస్వరాలు ఉన్నాయి. ఇంక ఈ మధ్య అబ్బో ఇక ఫోను పక్కల్లో ఫోనే. ఒక సిస్టర్ బాత్రూంలోకి వెళ్తా ఫోన్ తీసుకెళ్తుంది. ఊరి నాయన ఎందుకంటే చూడండి ఈ మధ్య ఎవరొస్తుడు బాత్రూంలోకి వెళ్తే ఫోన్ పట్టుకొని వెళ్తాను. అడిగా ఏంది కాబట్టి ఈ మొన్న ఇది వచ్చింది కదా, ఏది వరల్డ్ కప్, ఇది 2020 వచ్చింది కదా, దాన్ని చూసుకుంటే పోతుంటే వాడు బాత్రూంలోకి. అంటే ఇక ఫోను అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే మానవ జీవితం అంతా కూడా కలుషితం అయిపోయింది. వాక్యం కాదు, దేవుడి మాటలు కాదు, దేవుని స్వరం కాదు, దేవుడి బోధ కాదు, దేవుడికి వచ్చే ఏది కాదు. అందుకనే మన చెవులే మనల్ని ఏం చేస్తున్నాయి? అవును, మోషే లాంటి వాడినే మోసం చేస్తే మోషేని పరలోక రాజ్యం అంటే కనానుకు పోకుండా అడ్డగించడానికి, అడ్డుపట్టడానికి నిజంగా తన చెవులే తన మోసం అయితే ఈనాడు మన చెవులు మనం మోసం చేయట్లేదా? అందుకనే ఏర్పరచుకున్నాడు దేవుడు. ఏర్పరచుకున్న మనం ఎట్లా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. అందుకని జరదని చెప్పాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని ఏర్పాటు చేసుకున్న వారు సైతం మోసపోయి తినాడు. అబ్రహాం మోసపోయాడు. చాలా సందర్భాలు ఉన్నాయి, అవన్నీ చెప్తే టైం లేదు. ఇప్పుడు ఎవరు మోసపోయారు? మోషే కూడా మోసపోయాడు. ఏర్పరచబడిన భక్తులు చాలామంది ఉన్నారు. 135 కీర్తనలు ఒక ఆయన కనపడతారు. ఎవరు ఆయన? చూడండి, అక్కడ మాట రాబడింది. చెప్పండి, టైం అయిపోయింది బ్రదర్, నాకు 10 నిమిషాలు అన్నాడు, అయిపోయింది. 135 కీర్తన
3వ వచనమా 4 3 యెహోవా తన కొరకు యాకోబును చాలు. యాకోబును కూడా ఎవరు ఏర్పరచుకున్నారు? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహామును ఎలాంటి వాడిని ఏర్పాటు చేసుకున్నాడంటే, అబ్రహాము ఎలాంటి వాడంటే కల్దీ అని ఊరు అని పట్టణములో ఉన్న వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కల్ అంటే దెయ్యములను పూజించేవాడు, బొమ్మలను అమ్ముకొని డబ్బు చేసుకొని పూజించే వ్యక్తి. అలాంటి విగ్రహారాధికుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని కొరకు బాగానే ఉన్నాడు, జీవిస్తూ వస్తున్నాడు. ఆయన అనేక సందర్భాల్లో నిజంగా అబ్రహాము కూడా ఏర్పాటు చేయబడిన భక్తుడే. ఆయన తన జీవితంలో తను మోసపడటానికి కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే ఎలాంటోడు? ఫస్ట్ మోషే ఎలాంటోడంటే నరహంతకుడు కాదా? నిర్గమకాండం 2వ అధ్యాయంకి వెళితే తన వారు రక్షించడానికి పోతే వాళ్ళు గొడవ పడుతుంటే ఒక దెబ్బ కొడితే ఒక దెబ్బకే చచ్చిపోతాడంట. అంటే అప్పుడు అయ్యగారికి అరణ్యంలోకి పారిపోతాడు. అంటే ఎలాంటి వాడు? మోషే నరహంతకుని దేవుని ఏర్పాటు చేసుకున్న మంచికే, నమ్మకస్తుడే, నిజంగా సాత్వికుడే. అయినా తన జీవితంలో కూడా తన చెవులు తనని ఏం చేస్తూ వచ్చాయి? ఇప్పుడు 3వ వ్యక్తి ఎవరు? 3వ వ్యక్తి యాకోబుని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబు ఎలాంటి వాడు? మోసగాడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాక మోసగాడిని కూడా మోసగిచ్చింది ఒకటి. ఏంటై? కళ్ళు. అక్కడ మామను మోసం చేశాడు, మామను కాదు తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. ప్రాణభయంతో బయలుదేరి ఎక్కడికి వచ్చారంటే ఇక్కడ బేర్షెబా నుంచి ఇక్కడికి వచ్చారు, మెసొపొతామియా వచ్చాడు, మామ దగ్గరికి వచ్చాడు. వచ్చి రాగానే ఎవరు చూసి? నేను కళ్ళు అబ్రహామునే రాహేలు చూసింది. రాహేలు చూడకుండా ఎట్ట అనిపించిందంటే ఆయనకి ఎర్రగా బాగుండేసరికి, ఏమయ్యా ఇంకేం పోతావు కొలు చేయమంటే చేస్తానన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఈయన మోసగాడంటే ఈయన మించిన మోసగాడు ఎవరు? మామ. మా దగ్గర ఎట్లా కాదు పెళ్లి చేసేది, మాకు ఒక అలవాటు ఉందని. ఎప్పుడు చేశాడు పెళ్ళి? రాత్రిపూట చేశాడు, చీకట్లో చేశాడు. తెల్లారేసరికి ఎవరుండారు పక్కలో? లే అట్టుందంట. పుసికళ్ళు చూడు, ఓయమ్మో ఏది మావ నన్ను ఎట్ట మోసం చేసావంటే, నువ్వు నన్ను మోసం చేస్తే నేను చేయనని చెప్పి మళ్ళీ ఇప్పుడు అన్నాడు. మళ్ళీ 7 సంవత్సరాల కొలువు చేస్తే నేను. చూడండి, అంటే మన కళ్ళే మనల్ని, బైబిల్లో దావీదు అంటాడు, దావీదు కూడా మోసపోయాడు. అయినా దావీదు ఒకసారి ప్రార్థన చేస్తాడు, వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను తిప్పంటాడు. ఏబు గ్రంథం 31:1 అంటాడు, నేను కన్నికను చూడకుండా నిబంధన. నిజమే, మన కళ్ళు మనం జాగ్రత్తగా, అవును మన కళ్ళు మనం నిజంగా మన కళ్ళే మనం మోసగిస్తాయి. ఒక యాకోబునే కాదు, ఒక సంసోన్నే కాదు, ఒక దావీదునే కాదు, రకరకాలుగా ఈ కళ్ళు, ఒక లోతే కాదు, ఇట్లా ఈ కళ్ళు మోసం చేసి ఏర్పరచబడిన వారి సైతమే మన కళ్ళే. ఏ అబద్ధ ప్రవక్త కాదు, ఏ మనుషుడు కాదు, ఏ వ్యక్తి కాదు, ఏ విశ్వాసి కాదు, మన కళ్ళే, మన అవివాలే మనం మోసం చేస్తాయి. అట్లాగనే యాకోబుని కూడా మోసం చేశారు. యాకోబు జీవితంలో ఇంకా చాలా ఉన్నాయి. మరి ఎవరు చూడాలి? మనం ఎవరు చూడాలి? విశ్వాసకర్తయు దాన్ని కొనసాగించు యేసు. ఇంకో 121 కీర్తన అంటారు, దాసుడు యజమాని తట్టు చూసినట్లు, దాసురాలు తన యజమానిరాలు చూసినట్టు ఆయన తట్టే మనం చూడాలి. ఇంకా అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఎంతమంది ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము కూడా ఎలాంటి వాడంటే మనకు తెలిసింది. మోషేని ఏర్పాటు చేసుకున్నాడు, యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకో వ్యక్తిని చెప్పానా? ఇంకో వ్యక్తిని చదివి ముగిస్తా. చూడండి, అపోస్తుల కార్యం 13వ అధ్యాయం, 20 ఎన్ని తెలిసిందే మీకు? 21, 22. అపోస్తుల కార్యం 13:22. తర్వాత అతన్ని తొలగించి దావీదును అతనికి రాజుగా ఏర్పరచెను. నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారైన మనుషుడు, అతడు నా ఉద్దేశం నెరవేర్చనని చెప్పి అతని గురించి సాక్ష్యము
ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు? ఇంకెక్కడ కాదు, 78వ కీర్తన 71, 72లో చక్కగా రాశాడు. అక్కడ గొర్రెల పాడి గొర్రెలను మానిపించి నా ప్రజలని ఇశ్రాయేలుని మేపుటకు నేను దావీదును ఎన్నుకున్నానట. దావీదును కూడా ఏర్పాటు చేసుకున్నాడు. దావీదును కూడా మోసకిచ్చినాడు. ఏం మోసకొచ్చినాయి దావీదుని? ఎన్ని చూపిస్తే టైం అయిపోయిందని వారు చెప్పుకుంటున్నాను. దావీదుని ఏం మోసకిచ్చినాయి? ఏం మోసకిచ్చినాయి? 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో 2వ వచనంలో తీయొద్దులేండి. దావీదు ఎక్కడ ఉండాలి? అబ్బా, యుద్ధంలో ఉండాల్సినోడు. యుద్ధంలో ఉన్నాడు. ఎక్కడ తిరుగుతున్నాడు ఇప్పుడు? తిరుగుతున్నాడా, కూర్చున్నాడా? దేంతో తిరుగుతాం? మనం తిప్పేది ఏంటి? కాళ్ళు. యుద్ధంలో ఉండాల్సినోడు ఇప్పుడు మేడ మీద తిరుగుతున్నాడు. తిరిగి ఏమైపోయాడు? భయంకరంగా పడిపోయాడు. అంటే మన కాళ్ళే, మన ప్రవర్తన, మన నడవడిక, ఇవన్నీ కూడా ఎవరో ఏ అబద్ధ ప్రవక్త కాదు, ఏ విశ్వాసే కాదు, ఏ మనుషులు కాదు, ఎవరో కాదు మనం మోసగిచ్చేది. మన దేహంలో ఉన్న మన అవయవాలే మనల్ని ఏం చేస్తాయి? మోసం చేస్తాయి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాం. దేవుని చేత ఏర్పరచబడి వారమే. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగత్ పునాది వేయకమునిపే అనాది కాలంలోనే ఆయన ప్రేమ చేత దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేయబడిన మనమే ప్రభు వచ్చే దినాల్లో, రాకడ దినాల్లో నిజంగా మనల్ని ఎవరు మోసం చేస్తారంటే దేవుడి నుండి, పరలోకము నుండి, దేవుని సన్నిధి నుండి, మందిరము నుండి, ప్రార్థన నుండి, వాక్యము నుండి అనేక సందర్భాలలో దేవుని మందిరానికి దూరం చేస్తాడు. ప్రార్థన కోడికలకు దూరం చేస్తాడు. దేవుని యొక్క పరిచర్యకు దూరం చేస్తాడు. దేవుని యొక్క పనులకు దూరం చేసేది ఏ మనుషులో కాదు, ఏ అబద్ధ ప్రవక్త కాదు, ఏ విశ్వాసే కాదు. మన దేహంలో ఉన్న మన అవయవాలే మనల్ని ఏం చేస్తాయి? ప్రభు వచ్చినప్పుడు ప్రభు నుండి మనల్ని ఏం చేస్తాడంట? దూరం అయిపోతాం. అందుకనే దేవుని చేత ఏర్పరచబడిన వారు పడిపోతే మనం ఎలాంటి వాళ్ళే? అంతకంటే మనం ఎక్కువ వాళ్ళం కాదు. దావీదు కంటే ఎక్కువ వాళ్ళం కాదు. అబ్రహాము కంటే ఎక్కువ వాళ్ళం కాదు. అంటే మోషే కంటే ఎక్కువ వాళ్ళమా కాదు. మనం అన్ని విషయంలో బలహీనులే. ఇంకా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ విషయంలోనే మోసం చేస్తే మనం మోసగించబడలేదా? మనం పడిపోలేదా? మనం తప్పిపోవట్లేదా? మనం అనేక సార్లు జారిపోవట్లేదా? వెనకబట్టలేదా? దేవుని నుండి, సన్నిధి నుండి, మందిరం నుండి, వాక్యం నుండి, ప్రార్థన నుండి, పరిచర్య నుండి ఎన్నిసార్లు, ఎన్ని రకాలుగా మనం తొలగిపోయాం. అందుకనే ప్రభు వచ్చే దినాల్లో చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలి? జీవించాలి. దేవుణ్ణి, మందిరాన్ని, ప్రార్థనని, కోడికలను, పరిచర్యను ఏం చేయకూడదు? మనం వదిలిపెట్టకూడదు, దూరం అవ్వకూడదు. నిజంగా వీలైతే చాలా దగ్గరగా. అందుకే నెహెమ్యా గ్రంథం 13లో వాళ్ళు అంటారు, మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టాం. దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. కనుక అట్లాగా మనము సాగిపోవాలి. అట్లా మనం సాగిపోవాలి, పడిపోకుండా. అందుకనే నేను మిమ్మును ఏర్పరచుకుని, మనం కూడా ఏర్పరచబడ్డాం. అబ్రహామును ఏర్పరచుకుంటే మనల్ని, దావీదుని ఏర్పరచుకున్నట్లు మనల్ని, మోషేని ఏర్పరచుకున్నట్లు మనల్ని, యాకోబుని ఏర్పరచుకున్నట్లు మనల్ని కూడా ఏర్పరచుకున్నాడు. ఇంకా 2 ఉన్నారు. ఆయన ఊరికి చెప్పుకుంటూ వచ్చి నేను వాక్యం చెప్పలేదు. కనుక మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మా కొరకు, నా పేరేం పేరు? నేను ఎక్కడ సేవ చేస్తున్నా? కనుక మా కొరకు, మా కుటుంబం కొరకు కూడా ప్రార్థన. ఇంకా సేవలో బాగా దేవుడు బలపరిచి వాడుకున్నట్టు దేవుని సేవ నమ్మకంగా చేయాలి. ఈ కొద్ది దినాలు, కొద్ది కాలం దేవుని సేవ నమ్మకంగా చేయాలి. పరిస్థితులు ఎన్నున్నా దేవుని సేవ నమ్మకంగా చేసేటట్లు మీ ప్రార్థనలో మా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుంటాం, మోకరించండి. ప్రార్థన చేసుకుంటాం, మోకరించండి. ప్రార్థన చేసుకుంటాం, మోకరించండి. కళ్ళు మూసుకునండి. పాపంలో జీవిస్తూ ఉన్నావు, పాపంలో జీవిస్తున్నావు. ఒకరోజు ఆ పాపం నిన్ను నరకానికి తీసుకెళ్తుంది, జాగ్రత్త. పాతాళంలోనికి తీసుకెళ్తుంది, జాగ్రత్త. మెట్టుకు పాపంకి వచ్చే శిక్ష మరణం. పాపంకి వచ్చే శిక్ష మరణం. పాపంలో జీవిస్తున్న బాగుంది అనుకుంటున్నావు, బాగుందిలే, పాపపు జీవితం బాగుంది 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 అనుకుంటున్నావు. ఒకరోజు గొల్లునే ఏడ్చే సమయం వస్తుంది, జాగ్రత్త. ఎవరు మాట్లాడొద్దు, ఎవరు కళ్ళు చేసి చూడొద్దు, ప్రార్థన నుండి. ఒకరోజు గొల్లుని ఏడ్చే సమయం వస్తుంది, జాగ్రత్త. ఒకరోజు గుండెలు బాదుకుని ఏడ్చేవంటి పరిస్థితులు వస్తాయి, జాగ్రత్త. సోదరా సోదరి, ఇంకా నువ్వు పాపంలో జీవిస్తూ ఉంటే, పాపంలో ఉంటే ఈ సాయంకాలం దేవుని దాసుని సాక్ష్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చింటున్నాడు. నీ డబ్బు, నీ చదువు నీ పాపాన్ని తీసివేయలేదు.
నీ స్నేహితులు నీ పాపాన్ని తీసివేయలేరు. సోదర సోదరి, యవన సోదరి, ఈ యొక్క సాయంకాల సమయంలో పాపంలో జీవిస్తున్నటువంటి నీవు పాపం నుంచి విడిపించబట్టకాయి ఈరోజు ప్రభు యేసుక్రీస్తు వారికి నీ హృదయంలో చోటి. ప్రభు నా హృదయంలోనికి రా, నా పాప జీవితం నుంచి నన్ను విడిపించు, నన్ను నీ బిడ్డగా చేసుకో. ప్రభా, నాలో నా అశాంతి, నాలో నా కలవరం, నాలో నా సమాధానం సమస్తం తీసివేయి ప్రభా, నన్ను నరకం నుండి పాతాళం నుండి తప్పించు అని ప్రభుని అడుగు. నీ పాపం క్షమించబడితేనే నువ్వు నరకం నుండి తప్పించబడతావు. నువ్వు ఒకవేళ నీ పాపం క్షమించబడకపోతే అగ్నిగుండం పాతాళం ఉంది, జాగ్రత్త. ఎవరైనా ఉన్నారా తీర్మానం చేసుకునేవారు? అటువంటి తీర్మానం చేసుకున్నారు ఉంటే మీ చేతిని చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా ఈరోజు? నా సహోదరి, దేవుడిని పాపం క్షమించును గాక. ఇంకెవరైనా? ఎవరైనా? సహోదరి, దేవుడిని పాపం క్షమించి నేను దేవుని బిడ్డగా దేవుడిని నేను ముద్రించును గాక. ఇంకెవరైనా? ఎవరైనా? నా జీవితాన్ని ప్రభుకి ఇవ్వాలనుకుంటున్నాను, పాపం నుంచి నరకంలో కారణమైన పాపం నుండి విడిపించబడాలని ఆశపడుతున్నాను వారు ఎవరున్నారా? మీకోసం ప్రార్థన చేస్తాం, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఎవరైనా? మీ చేతిని చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన చేస్తాం. అదేవిధంగా ఇంకెవరైనా నా పాపములు దేవుడు క్షమించవలని ఆశపడుతున్నాను అన్నవారు ఎవరైనా? ఇంకెవరైనా? దేవుడు నిన్ను సేవకు పిలిచినాడు, చిన్నప్పుడే ప్రతిష్ఠించబడ్డావేమో, లేకపోతే అనేక దినాల నుంచి దేవుడు నిన్ను సేవ గురించి మాట్లాడుతున్నాడేమో, అయితే ఈ సేవ నేను చేయలేనని తప్పించుకొని తిరుగుతున్నావేమో, జాగ్రత్త. ఈ సేవ నేను చేయలేను అనుకుని నువ్వు వెనకం చేస్తున్నావేమో, జాగ్రత్త. మరి దేవుడు నిన్ను సేవకు పిలుస్తూ ఉంటే ఈ సేవ నాకొద్దు, ఈ కష్టాలు నేను పడలేను, ఈ లోకంలో అందరితో కలిసి సుఖంగా నేను జీవించాలనుకుని వెనకంజ చేస్తున్నామో, జాగ్రత్త. ఒకవేళ దేవుని సేవ కొరకైనటువంటి పిలుపు ఉండి వెనకంజ వేస్తున్నారు ఎవరైనా ఉంటే మీ చేతిని చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాం. అటువంటి వారు ఎవరైనా? దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు, నేను సంపూర్ణంగా అర్పించుకుంటాను ప్రభు చిత్తానికి, ప్రభు ఉద్దేశాన్ని నా జీవిత కాలంలో నెరవేర్చుకుని నేను అర్పించుకుంటాను వారు ఎవరైనా ఉన్నారా? సేవ కొరకే తీర్మానం చేసుకునేవారు ఎవరైనా? మీకోసం ప్రార్థన చేస్తాం, మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా? మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా? ప్రార్థన చేస్తాం. ప్రేమగలని మా పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధమైన పాదముల కొరకై హృదయపూర్వకమైన వందనములు, కృంతాస్తులు మీ చెల్లించుకుంటున్నావు తండ్రి. కాలములు సమయములు మీ స్వాధీనంలో ఉంచుకున్నావు దేవా. హెబ్రోన్ ప్రార్థనా మందిరంలో ఈ విధంగా ప్రభా మా తండ్రి నైనా వార్షిక మీటింగ్స్ మీరు కొనసాగిస్తుందుకు స్తోత్రములు ప్రభా. మా తండ్రి మీ దాసుని నడిపించి ఇచ్చే వర్తమానం బట్టి స్తోత్రాలు. ఈ సాయంకాల సమయమున పాలు దైవ సేవకుల్ని నిలవబెట్టుకొని ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఎంత ఘోర పాపాత్ములైనా సరే మీరు మార్చే దేవుడు తండ్రి. అంతేకాదు సేవకు పిలిచినటువంటి దేవుడవు, నమ్మదగిన దేవుడవు ప్రభువా. మీ సేవ జరిగిస్తున్న దాన్ని బట్టి స్తోత్రములు. ఈ దాసుని కుటుంబాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నాము. అట్లానే ఇక్కడ కూడా స్థానిక దైవ సేవకులను బట్టి స్తోత్రములు. మీ దాసులు ఆయన సేవించుతూ ఆయన ముఖ దర్శనము చేయుచుందరని మాట కొరకై స్తోత్రము ప్రభా. మరి ఏర్పరచుకున్నటువంటి కొంతమంది సహోదరులను నీ భక్తులను చూపిస్తూ వచ్చారు. నిజమే, వారు కూడా మోసపోయిన వారుగా ఉన్నారు. మేము మోసపోకూడదని అందుకని తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమన్నారు. సహాయం చేయండి ప్రభువా. చెప్పిన సాక్ష్యానికి నీరు కట్టి ఫలింపు దయచేయము. చెప్పిన యొక్క వాక్యమును బట్టి జ్ఞాపకం చేసిన దాన్ని బట్టి చివరి దినాల్లో మేము ఉన్నాం. మీరు ఆఖడికి ప్రభా, మీరు ఆఖరి దినాల్లో మేము ఉన్నాం, అంచె దినాల్లో మేము ఉన్నాం. పడిపోకుండా జారిపోకుండా ఉండాలని, నీ రాకడ ఎదుర్కోవాలని, నీ యొక్క కుమారుని ఎదుర్కోవాలని
ఆ దినము కొరకైనటువంటి సమయము ప్రభా మెలకుగా ఉండాలని మీ దాసునారు ఇచ్చిన హెచ్చరికలను బట్టి స్తోత్రాలు. మాకంటే ముందుగా ఉన్నటువంటి వారు ఏర్పరచుకున్నప్పటికీ వారు అనేకమైనటువంటి బలహీనతలో గురి అయిపోయి ఉన్నారు. అది కంఠస్థం చేయబడింది, గ్రంథంలో రాయబడింది. ఈ యుగాంతమందు మాకు బుద్ధి కలుగుటకై ఈ సంగతులు రాయబడ్డాయి తండ్రి. దాన్ని మేము సరిచూసుకొని దేవా మిమ్ములు పోలు నడుచుకోవడానికి సహాయం చేయండి. మా విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ మా ఎదుట ఉంచబడిన పందెం లోపల పరిగెత్తడానికి కృప పాలించి దయపాలించమని స్తోత్రములు చెల్లిస్తూ ఈ పరిచయం మీద దీవించి ఆశీర్దిస్తురండి. సాయంకాలం మీటింగ్ దాసును అభిషేకించి బలపరచమని ప్రభాని దాసులు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి నీ భక్తులైన వారి బలహీనతను బట్టి ప్రభువా వారు ఇచ్చిన వర్తమానం బట్టి మేము మెలకుగా ఉండి మీరు అక్కడ కొరకు సిద్ధపడాలని ప్రభా మా తండ్రి మీరు మాకు ఇచ్చిన మా తండ్రి అవయాలన్నీ కూడా పరిశుద్ధంగా ఉంచుకొని పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి రాకను ఎదుర్కోవాలని మెలకుగా ఉండాలని ఇచ్చిన హెచ్చరికలను బట్టి స్తోత్రం చెల్లిస్తూ ప్రతి ఒక్క విశ్వాస కుటుంబంలో ఇన్నవారందరిలో కూడా విశ్వాసం కలిగించి పరిశుద్ధత కలిగించి నీ కొరకు జీవించే బిడ్డలుగా సిద్ధపరుస్తూ రమ్మని నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపింపు చేసుకుంటూ ఇక్కడ నీ దాసుని హెబ్రోన్లో నీ దాసుని తీసుకొచ్చి దాసరాలు తీసుకొచ్చి పరిచర్య జరిగిస్తున్న దాన్ని బట్టి కూడా నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఆదివారం సాయంకాలం వరకు పరిచర్యను తండ్రి మీరు జరిగించే దేవుడు అని మంచి వాతావరణం దయచేయమని ఇంకా నూతన ఆత్మలను సంఘంలో చేర్చమని తీసుకురమ్మని ప్రార్థన చేస్తూ సాయంకాలం మీటింగును సిద్ధపరుస్తూ తండ్రి ఆదివారం సాయంకాలం వరకు ఈ పరిచర్యను కొనసాగించి మహిమ పొందుదురని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం పేరట స్తుతించి ప్రార్థించి అతి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి. మరి ఆశీర్వాదమైన తర్వాత కింద మీకు కొంచెం స్నాక్స్ టీ వడ్డించబడతాయి. కాబట్టి మీరు తిని మరి కొంచెము రిఫ్రెష్ అయ్యి కొంత మరి 6:30కు లేకపోతే 7:15కి తిరిగి మనము మరి సువార్త కొరకై ఇదే స్థలంలో కూడుకొని రావాల్సిందిగా మరి కూడుకుంటాం కనుక మరి కూడుకొని రావాల్సిందిగా మరి మనం చేస్తూ ఉంటున్నాం. దయచేసి ఆఖరి కొడుకు కూడా ఉండి వెళ్ళండి. రాత్రి భోజనం కూడా సిద్ధం చేయబడతా ఉంది. పరమ తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యమైన సహవాసము కూడి చేరు వచ్చినటువంటి నీ ప్రజలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాల నిరంతరము తోడైండి నడిపించుదువుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్